ఇచ్చిన కానుండి అయ్యగారు ముగించేంత వరకు మీరు లేవకుండా ఉందురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యగారికి ఇచ్చిన సమయం ఎంతసేపు అయినా వెళ్తుండొచ్చు. కాబట్టి ఎవరు బయటికి అటు ఇటు వెళ్లకుండా దేవుని వాక్యానికి మనం గౌరవించుతాం. ఆమేన్, హల్లెలూయా. మరి వాక్య సందేశం కొరకు మన మధ్యలో ఉన్న ప్రెసిడెంట్ గారు ప్రార్థన చేసిన తర్వాత అయ్యగారికి సమస్య. ప్రార్థన చేద్దామండి. ప్రేమనమ్మకమైన ప్రియపురులు తండ్రి, పరిశుద్ధుడా, నీతి కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ మధ్యాహ్న సమయంలో మరొకసారి నీ పాసన వస్తున్నాం. ఇంతవరకు ప్రభా మరి పాటల ద్వారా మీరు మహిమపరచబడినందుకై స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం ప్రభా. ఈ ప్రాంతాల్లో మరి ఈ విధంగా కూడిక జరగడాన్ని నీ దైవ చిత్తమై ఉంటుంది. ఇందును బట్టి స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం. మీ దాసుని క్రిస్టఫర్ గారిని ప్రేమించి ఈ ప్రాంతాల్లో మీరు వాడుకుంటున్న విధానం బట్టి స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం తండ్రి. అయా ప్రభా, మరి ఆరాధన అంతటిలో మీ కృప ఉంచినందుకై స్తోత్రాలు, వందనాలు. ఈ సమయంలో ప్రభా తండ్రి, మరి దైవ దాసులు మాచర్ల ప్రాంతాల నుండి మరి వారిని వాడుకుంటున్న విధానం బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. మరి కిరణ్ గారు బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. మీరే దీవించని, మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో ప్రభా వారు సాక్ష్యము వాక్యము చెప్ప నిమిత్తమై వాళ్ళు నిలబడుతుండగా మీ పరిశుద్ధ ఆత్మతో నింపమని ప్రార్థన చేస్తున్నాం. నీ వాక్శక్తితో నింపమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీ దాసుడు బలహీనుడు, నీ బలం చేత నీ ఆత్మచేత నింపి నాకు ఇక్కడ కూడొచ్చిన ప్రజలకి కావలసిన నీ మాటలు పరలోకం నుండి బోధించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడివేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈ సమయాన్ని దైవజనులకు అప్పు చెప్తున్నాం. సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసయ్యకే చెందును గాక. సంతోషంగా రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మంచిది. దేవుడు మనకిచ్చిన ఈ అమూల్యమైన సమయాన్ని బట్టి నేను దేవుడిని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా ఈ దినము ఈ యొక్క ఉజ్జీవ కూడికకు మమ్మల్ని ఆహ్వానించినటువంటి దైవజనులు క్రిస్టోఫర్ అయ్య గారికి, వారికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి చాలా సంతోషం. దైవజనులతో మరి మాకెప్పుడు ముఖ పరిచయం లేకపోయినప్పటికీ దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణ చేత వారు మమ్మల్ని ఇక్కడికి పిలవటానికి దేవుడు తన కార్యాన్ని జరిగించారని విశ్వసిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. అదే రీతిగా మరి దైవ సేవకులకు మమ్మల్ని పరిచయం చేసినటువంటి మా ప్రియ దైవజనులు పాల్కిషోర్ అన్నయ్య గారికి, వారి కుటుంబానికి కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి మీరందరూ కూడా ఆచండ ఆ ప్రాంతాల్లో ఈ అచ్చంపేట నాగర్ కర్నూల్ అటువంటి ప్రాంతాల్లో మరి దైవ సేవకులు సభలు పెట్టినప్పుడు చూసే ఉంటారు. ఇక్కడికి కూడా దైవజనులు వచ్చారు. మరి వారి ద్వారా మేము ఇక్కడికి పరిచయం అవటానికి దేవుడు కృపను అనుగ్రహించారు. అందును బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. అదే రీతిగా వేదికను అలంకరించిన దైవ సేవకులు పెద్దలు అభిషక్తులందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ చేరువచ్చిన మీ అందరికీ వందనాలండి. వందనాలు చెప్పరా మీ ఊరిలో? అందరికీ వందనాలు. బాగున్నారా? చాలా సంతోషం. దేవునికి స్తోత్రం. ఇంచుమించు నాకు 12 సంవత్సరాల వయసు అప్పుడు డిండి ప్రాంతానికి రావటానికి దేవుడు సహాయం చేశారు. నాగర్ కర్నూలు ప్రాంతానికి కూడా రావటానికి దేవుడు సహాయం చేశారు. మరలా 12 సంవత్సరాల తర్వాత పోయిన మాసంలో నాగర్ కర్నూలు రావటానికి దేవుడు సహాయం చేశారు. మరలా ఇప్పుడు ఈ ప్రాంతానికి రావటానికి దేవుడు కృపనిచ్చారు. దేవుడు తెలంగాణ ప్రాంతంలో కూడా అత్యల్పుడనైన నన్ను తన కొరకు వాడుకొనుటకు ఆయన మార్గములు సరళము చేయునుగాక. ఆమెన్. చాలా సంతోషం మిమ్మల్ని అందరినీ చూడటం. మీరు ఎంతమంది సంతోషంగా ఉన్నారు? సంతోషమేనా? చాలా మంచిది. దేవుడు మంచి సమయాన్ని మనకు అనుగ్రహించారు. సమయాన్ని మనం ఎవ్వరూ కూడా వ్యర్థం చేసుకోకుండా అనేకమైనటువంటి సంగతులను మనము దేవుని వాక్యములో నుండి ఈ పూట నేర్చుకోబోతూ ఉన్నాం.
మరి సాక్ష్యాన్ని, అదే రీతిగా వాక్యాన్ని కూడా మీతో పంచుకోవటానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. నా ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో నుండి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, పరిశుద్ధ గ్రంథములో నుండి కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో నుండి కొన్ని విషయాలను నేను మీతో మాట్లాడి ఆ తదుపరి మనము వాక్యంలోనికి వెళ్దాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 7వ వచనము నుండి చదువుకుందాం. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నన్ను నలుగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా యొద్ద నుండి తొలగిపోవలెనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకుంటుని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తం విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. చదవబడిన లేఖన భాగాన్ని గనుక మనం చదవగలిగితే, చూడగలిగితే, అపోస్తలుడైన పౌలు భక్తుడు అద్భుతమైనటువంటి మాట ఒకటి పలుకుతూ ఉన్నారు. ఏమిటదేనంటే, నేను సంతోషిస్తూ ఉన్నాను. ఎప్పుడో తెలుసా? ఉపద్రవములో, శ్రమలో, బలహీనతలో, వేదనలలో ఏం చేస్తున్నాడు చెప్పండి? ఈయన సంతోషిస్తున్నాడు. అన్ని బాగున్నప్పుడు సంతోషించటం ఎవరికైనా సాధ్యమే. పరిస్థితి అనుకూలించినప్పుడు, అన్ని అనుకూలతలే వచ్చినప్పుడు దేవుని కొరకు నిలబడటం, లేకపోతే సంతోషించటం ఎవరికైనా సాధ్యమే. కానీ శ్రమలో కూడా సంతోషించేవాడు ఒక క్రైస్తవుడు మాత్రమే. దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తును కలిగిన వాడు మాత్రమే, క్రీస్తును సంపాదించుకున్నవాడు మాత్రమే శ్రమలో సహితము సంతోషాన్ని అనుభవించగలడు. మీరు చెప్పగలరా? మీలో ఎవరైనా ఈ మాట చెప్పగలరా? నేను సంతోషిస్తున్నాను అనండి. ఏంటో సనుక్కున్నట్టే ఉంది. నేను సంతోషిస్తున్నాను. ఎప్పుడు? 100 రూపాయలు దొరికాయి అనుకోండి, 100 రూపాయలు దొరికాయి అనుకోండి, యేసయ్యా నీకు 10 రూపాయలు పోయాయి అనుకోండి, దేవుడు లేడు. అసలు దేవుడికి జాలే ఏంటి? 10 రూపాయలు పోయినందుకు దేవుడికి ఏం లేదు. అదే 100 రూపాయలు దొరికితే, అన్ని అనుకూలిస్తే నా ప్రియ దేవుని బిడ్డ సంతోషిస్తాం. ప్రతికూలత ఏమన్నా ఎదురైంది అని అంటే నిరాశ చెందిపోతాం, మందిరానికి దూరం అయిపోతూ ఉంటాం. ఓ చిన్న బలహీనత మన జీవితంలో రానివ్వండి, దేవుని సన్నిధిని విడిచిపెట్టి ముఖం నేలకేసి మన జీవితంలో ఏదో కోల్పోయినట్లుగా వేదన చెందుతూ ఉంటాం. కానీ గుర్తుపెట్టుకో, క్రైస్తవుడు మాత్రమే చేయగలిగిన పని శ్రమలో కూడా చిరునవ్వును వెదజల్లగలడు. వై ద రీజన్? కారణం ఏంటో తెలుసా? శ్రమలో తోడుండే దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. శ్రమలు రాకుండా ఉండటం కాదు, కానీ శ్రమలో తోడుండే దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. శ్రమను తీసివేయటం దేవుడికి నిమిషం పని, కానీ ఆ శ్రమను మనకు సిరులుగా మార్చే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. అందుకే మనం శ్రమలో కూడా సంతోషించగలం.
ఈ విషయాలన్నీ మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తూ ఉన్నానంటే, పౌలు భక్తుడి జీవితంలో నిజంగా పరిశుద్ధ గ్రంథములో క్రొత్త నిబంధనలో ఎక్కువ పత్రికలు కనబడేది, ఎక్కువగా కనబడే వ్యక్తి ఎవరంటే అపోస్తలుడైన పౌలు. పౌలు జీవితంలో నిజంగా చాలా గొప్ప పరిచర్యను చేస్తూ వచ్చాడు. అనేక సంఘాలను స్థాపిస్తూ వచ్చాడు. అయితే ఆయన జీవితంలో ఒక ముళ్ళు ఆయన్ని వెంబడిస్తూ వచ్చినట్లుగా ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడండి ప్రభునందు ప్రియ దేవుని బిళ్ళరా, ఆ ముళ్ళు విషయమై దేవుణ్ణి ఏం చేశాడంట ఆయన? ముమ్మారు అనగా ఇంచుమించు 3 సార్లు ఏం చేశాడు చెప్పండి? ఆయన ప్రార్థన చేశాడు. సర్వసాధారణంగా పౌలు ఇది తీసేయమన్నాడు అని అంటే అది ఎంత పెద్ద సమస్య అయితే తీసేయమని ఉంటాడో. ఆయన జీవితంలో ఆ ముళ్ళు ఆయన ఎంత బాధ పెట్టి ఉంటే తీసేయమంటాడో, అది ఎంతగా ఆయన్ని బాధించి ఉండుంటుందో. అయినప్పటికీ దేవుడు ఏమన్నాడు తెలుసా? నా కృప నీకు చాలు. దేవునికి స్తోత్ర. నా కృప నీకు చాలు. శ్రమలో సహితం నిలబెట్టే నా కృప నీకుంటే చాలు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని మీకు జ్ఞాపకం చేయటానికి గల కారణం, నా పేరు కిరణ్ కుమార్ అండి. మాచర్ల అనే ప్రాంతంలో నేను దేవుని సేవ చేస్తూ ఉన్నాను. పల్నాడు జిల్లా, ఆంధ్ర రాష్ట్రంలో పల్నాడు జిల్లా ఇంచుమించు నాగార్జున సాగర్కి సమీపంలో ఉంటుంది అన్నమాట. మాచర్ల ప్రాంతంలో నేను దేవుని పరిచర్య చేయడానికి దేవుడు కృపను ఇస్తూ ఉన్నారు. అయితే నేను యేసు ప్రభువుని ఎరిగిన కుటుంబంలో నుండి వచ్చిన వాడిని కాదు. యేసు ప్రభు అంటే ఎవరో అంగీకరించినటువంటి ఒక అన్య కుటుంబంలో నుండి నేను దేవుని పరిచర్య చేయటానికి దేవుడు సహాయం చేస్తూ ఉన్నారు. మా నాన్నగారు త్రాగుడుకి వ్యసనపరుడుగా అలవాటు పడినటువంటి వ్యక్తిగా ఉండేవాడు. త్రాగుడుకు అలవాటు పడినటువంటి వ్యక్తిగా ఉండేవారు. ఇక్కడ ఎవరైనా త్రాగుబోతు భర్త కలిగిన వాళ్ళు, త్రాగుబోతు కుమారుడు కలిగిన వాళ్ళు, త్రాగుబోతు అన్న కలిగిన వాళ్ళు, తమ్ముడు కలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీకు తెలుగొచ్చా? మీ ఆయన తాగుబోతుడైతే చెయ్యొద్దు, మీ అబ్బాయి తాగుబోతుడైతే చెయ్యొద్దు. ఇప్పుడు కాదు, మారినా సరే, ఒకప్పుడైనా సరే. ఎందుకని ఎక్కువ వినపడేది ఏంటిది? ఎక్కువ వినపడేది ఏంటండి? కానీ బైబిల్లో రాయబడినటువంటి మాట ఏంటంటే, త్రాగుబోతులు తిండిబోతులు ఏమవుతారంట? నేను మిమ్మల్ని ఎందుకు అడిగానో తెలుసా? త్రాగుబోతు వ్యక్తిని కలిగి ఉన్న కుటుంబాలకు నేను చెప్పే పరిస్థితి బాగా అర్థమైద్ది. మా నాన్నగారు త్రాగుడుకు అలవాటు పడినటువంటి వ్యక్తిగా ఉండటం వల్ల కుటుంబంలో పరిస్థితులు ఏవి అనుకూలంగా ఉండేవి కాదు, ఆర్థికమైన పరిస్థితులు ఉండేవి కాదు. పైగా దేవుని వాక్యంలోనే ఉందిగా, త్రాగుడు మద్యపానము ఎక్కడుంటుందో అక్కడ అల్లరితో కూడిన ఆటపాటలు, అంటే అల్లరి ఉంటుంది అనమాట. సమాధానం అనేది ఉండదు, ఆ కుటుంబంలో సమాధానం ఉండదు. కొందరు చెప్పుకోవటానికి సిగ్గుపడుతున్నారేమో కానీ త్రాగుబోతు భర్తను కలిగి ఉంటే ఆ కుటుంబంలో సమాధానం ఉండదు. త్రాగుబోతు భర్తను కలిగి ఉంటే ఆ కుటుంబంలో మరి నిజంగా చూస్తే ఆర్థికమైన పరిస్థితులు ఉండవు. ప్రార్థిస్తూ ఓ దైవ సేవకునిగా ప్రకటిస్తున్నా, దేవుడు ఈ దినము నుండి ఈ ప్రాంతంలో త్రాగుడు కట్లు తెంచునుగాక. ఎవరైతే త్రాగుడు కట్లలో బంధించబడి ఉన్నారో ఈ ప్రాంతములో దేవుడు తన కార్యమును జరిగించి త్రాగుడు బంధకముల నుండి దేవుడు వారిని విడిపించునుగాక. ఈరోజు ఎన్నో జీవితాలను నాశనం చేస్తూ ఉంది త్రాగుడు. మత్తు ఎన్నో జీవితాలను నాశనం చేస్తూ ఉంది. యవ్వన బ్రతుకులను, ఎన్నో కుటుంబాలను నాశనం చేస్తూ ఉంది. త్రాగుబోతుకు ఏమని ఉంటుందంటే ఆలోచన, నేను కదండి దాగేది అయ్యగారు, మీకేంది బాధ? మీకు మాట చెప్పనా, ఒక వ్యక్తి త్రాగటం వల్ల ఏం జరుగుతుందో తెలుసా? తన ఇళ్ళు ఒళ్ళు రెండు పాడైపోతాయి. తన మీద ఆధారపడ్డ భార్య బిడ్డలు రోడ్డు పాలైపోతారు.
త్రాగుడు వ్యసనాల్లో, త్రాగుడు బంధకాల్లో ఉన్నటువంటి వారు విడిపించబడాలి. మా నాన్నగారు త్రాగుడుకు అలవాటు పడినటువంటి వ్యక్తిగా ఉండటం వల్ల సరిగా ఆర్థికమైన పరిస్థితులు లేకపోతే సమాధానకరమైన పరిస్థితులు ఉండేవి కాదు. అలాంటి సమయంలో నేను పుట్టడం జరిగింది. నేను పుట్టడంతోనే మరణకరమైన రోగంతో పుట్టడం జరిగిందటండి. తల్లి గర్భములో నుండే ఒక మరణకరమైన రోగంతో నేను జన్మించాను. కనబడుతున్న ఈ నా శరీరం నీలిమి రంగులోనికి మారిపోయేదటండి. నా శరీరము నీలిమి రంగులోనికి మారిపోయేదట. తల్లి గర్భములో నుండే మరణకరమైన రోగంతో నేను పుట్టానటండి. నేను పుట్టిన 21 రోజుల వరకు నీలిమి రంగులో దేహం మారిపోతుంటే ఏంటో అర్థం కాక 21 రోజుల తర్వాత ఏమో హాస్పిటల్కి తీసుకెళ్లారట. తీసుకెళ్తే వైద్యులు చెప్పిన మాట, ఈ బాబుకు గుండె జబ్బు, గుండెకు రంధ్రంతో జన్మించారు. సాధ్యమైనంత వరకు మీరు పెద్ద హాస్పిటల్స్కి తిప్పండి, సాధ్యమైనంత వరకు మంచి వైద్యం చేయించండి అని చెప్పారు. కానీ వారి దగ్గర సరైన స్తోమత లేదు. నన్ను బాగు చేయించుకోవటానికి కూడా వారి దగ్గర స్తోమత లేదు. అలాంటి పరిస్థితుల్లో వారు చేయాల్సిన ప్రయత్నాలేవో, వారి దగ్గర ఉన్న కొద్దిపాటి ధనముతో వారు చేయాల్సిన ప్రయత్నాలు చేశారు, కానీ అవి సఫలము కాలేదు. అలాంటి సమయంలో మా నాయనమ్మ గారు అన్నారట, ఈడు కాకపోతే ఇంకొకటి పుడతాడులే. మంచంలో ఆ నొప్పితో విలవిల్లాడిపోతూ ఉండేవాడినట. అలా ఆ చిన్న వయసులో విలవిల్లాడిపోతున్న నన్ను మా అమ్మ ప్రేమ చూడలేక మా పెద్దమ్మ గారి చేతుల్లో పెట్టింది నన్ను. దేవునికి స్తోత్రం. మా కుటుంబంలో మొట్టమొదటి యేసు ప్రభువుని నమ్ముకున్న వ్యక్తి మా పెద్దమ్మ గారు. తీసుకెళ్ళి ఆమె చేతుల్లో పెట్టారు. కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది, బైబిల్ దాన్ని ఇంకా రూఢీపరిచింది. ఏమనంటే, మన ఆలోచనలు వేరు, చెప్పండి, దేవుని ఆలోచనలు వేరు. దేవునికి స్తోత్రం. నాతో పాటు ఒక చిన్న చరణం పాడదామా? నా సొంత ఆలోచనలు కలిగించెను నష్టము, నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయెను. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. చెబుతారా? కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోతునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. చప్పట్లు కొడదాం. ప్రేమే చూపకపోతే నేనేమైపోతునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. నా జీవితమంతా జీవించెదని కొరకే, నాకు ఉన్న సమస్తము అర్పించెదని సేవలో. పిలచిన నిజదేవుడా, పిలచిన నిజదేవుడా, నీ సహాయముండుట నాకు క్షేమమయ్యా. పిలచిన నిజదేవుడా, పిలచిన నిజదేవుడా, నీ సహాయం పాడదామా? నాకు క్షేమమయ్యా, నీ సహాయముండుట నాకు
క్షేమమయ్య నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు తిరిలేదయ్యా. ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే. ఈ మాట స్వరమెత్తి చెబుదామా దేవునితో? నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో. చప్పట్లు కొడుతూ నీ కృపయే లేకపోతే నాకు తిరిలేదు. హల్లెలూయా. ఆయన ప్రేమ చూపించకపోతే మన బ్రతుకులు ఏమైపోయాయో. అలా ఇంకా నొప్పితో విలవిల్లాడుతున్నటువంటి నన్ను మా అమ్మగారు తీసుకెళ్ళి మా పెద్దమ్మ చేతుల్లో పెట్టారు. మా పెద్దమ్మ గారి చేతుల్లో పెడితే మా పెద్దమ్మ గారు కూడా పెద్ద ధనవంతురాలేం కాదు. అఫ్ కోర్స్ సూటు బూట్లు చూసి పాస్టర్ గారికి వెనక ఎంత ఉంది అనుకున్నారు. నేను క్రీస్తును కలిగిన ధనవంతుణ్ణి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఏ ధనాన్ని అయితే కలిగి ఉన్నానో అది తరిగిపోయేది కాదు, అది అక్షయమైనది. దేవునికి స్తోత్రం. అది కనబడకుండా నన్ను మెరిపిస్తుంటది. నా ప్రియ దేవుని బిడ్డలారా, దెర్ ఇస్ నో బ్యాక్గ్రౌండ్ బిహైండ్ మీ. నా వెనకాల ఏ బ్యాక్గ్రౌండ్ లేదు. నా వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ ఎవరు తెలుసా? నేను ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు, నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు. మా పెద్దమ్మ గారు పెద్ద ధనవంతురాలు కాదు, ఒక పాకలో ఉండేవారు. దాన్ని ఇల్లు కట్టుకోవాలని చెప్పి దాచిపెట్టుకున్న ధనం, ఆ పాకను తీసివేసి ఒక ఇల్లు కట్టుకోవాలని చెప్పి దాచిపెట్టుకున్నటువంటి ధనాన్ని తీసుకొని మరలా ప్రయాణం కొనసాగించారు. పెదనాన్నగారు లేరు. వివాహమైన కొన్ని రోజులకి ఆమెను వదిలేసి వెళ్ళిపోతే ఇక మరలా వివాహం చేసుకోవటానికి ఇష్టపడకుండా యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి తన జీవితాన్ని ప్రార్థనలో అంకితం చేసుకుంది. అలాంటి సమయంలో బిడ్డలు పెంచుకోవాలని ప్రార్థిస్తూ ఉన్నప్పుడు మా అమ్మగారు తీసుకెళ్ళి మా పెద్దమ్మ గారి చేతుల్లో పెట్టి, అక్క మా ఇంట్లో పరిస్థితులు ఇలాగున్నాయి, వీడిని బాగు చేయించుకోలేని పరిస్థితులు అక్క, నువ్వు ఎట్లా బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నావు కదా, నా బిడ్డనే పెంచుకో. ఆమె చేతుల్లో పెట్టినప్పుడు ఆ మిల్లు కట్టుకోవటానికి సమకూర్చుకున్న ధనాన్ని తీసుకొని మరలా ప్రయాణం సాగింది. మరలా ప్రయాణం కొనసాగి వారు చేయాల్సిన ప్రయత్నాలన్నీ వారు చేస్తూ వచ్చారు. ఒకవైపు తల్లిదండ్రులు చేశారు, వారి దగ్గర ఉన్న స్తోమతను బట్టి కుదరలేదు. తర్వాత పెద్దమ్మ, అమ్మమ్మ, తాతయ్య వీళ్ళందరూ మళ్ళీ ప్రయాణం ప్రారంభించారు. ఎక్కడికి వెళ్ళినా ఒకటే మాట వినపడింది, ఈ అబ్బాయికి మేము ఆపరేషన్ చేయటానికి ఇప్పుడు వీలు పడదు, చాలా బలహీనంగా ఉన్నాడు, ఆపరేషన్ చేస్తే ఫిట్ అయ్యి బాగుపడేటువంటి అవకాశం తక్కువ ఉంది, చనిపోయే అవకాశం ఎక్కువ ఉంది, బలహీనంగా ఉన్నాడు కాబట్టి 7 సంవత్సరాలు వచ్చినాక తీసుకురండి, అప్పుడు ఆపరేషన్ చేస్తాం, ఇప్పుడు ఆపరేషన్ చేస్తే చనిపోయే అవకాశం ఉంది అని చెప్పి వారు పంపించి వేశారట. మీలో ఇక్కడ ఎంతమంది హాస్పిటల్ అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నారండి? ఏంటి భాస్కర్ ఈ ప్రశ్న? హాస్పిటల్కి పోని వాళ్ళు ఎవరు ఉంటారు అంటారా? ఏమంటారు హాస్పిటల్ని మీరు? చెప్పరైంది హాస్పిటలేనా? మరి ఏం తెలియనట్టు అట్లా చూస్తున్నారు. హాస్పిటల్ అనుభవాలు ఎంతమందికి ఉన్నాయి? హాస్పిటల్కి ఒక్కసారన్నా పోయిన వాళ్ళు చేయొద్దండి. అమ్మో చాలా సార్లు అంటారా? ఎందుకు అడిగానో చెప్పనా? హాస్పిటల్కి పోయిన ప్రతిసారి ఏమనుకుంటామంటే ఇంకోసారి ఇక్కడికి కదా. అలాంటిది ఒక్కరోజు ఇంట్లో ఉంటే 10 రోజులు హాస్పిటల్లో ఉండే పరిస్థితి. నేను పుట్టిన 21 రోజులు మొదలుకొనండి 14 నెలల వరకు, నాకు 14 నెలలు వచ్చే వరకు అట్టండి, ఒక్కరోజు ఇంట్లో ఉంటే 10 రోజులు హాస్పిటల్లో ఉండే పరిస్థితి. తిరిగి 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 మొత్తానికి ఒక మాట వినపడింది, మేము ఆపరేషన్ చేయం, ఒకవేళ చేసిన ఈ అబ్బాయి తట్టుకోలేడు కనుక 7 సంవత్సరాలు వచ్చినాక తీసుకురండి, అప్పుడు ఆపరేషన్ చేస్తాం. తీసుకొచ్చిన తర్వాత ఇంకా నా పరిస్థితి ఎక్కువైపోయింది. 7 సంవత్సరాలు బ్రతుకుతాను నమ్మకం వారికి కలగలేదట. తేలకల్లు పడిపోయింది. ఇక ఎవరి చేతుల్లో ఉండలేక మెడ విరవబడుతూ ఉంటే మా ప్రాంతంలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ ఇంకా కొద్ది నిమిషాల్లో చనిపోతారని ఇచ్చేశారట. అలాంటి సమయంలో
మా పెద్దమ్మ గారు ఒక ప్రార్థన చేస్తూ ఉన్నారు. రోడ్డు మీదే హాస్పిటల్ ఎదురుగుండా వస్తా నా ప్రియ దేవుని బిళ్ళరా, ప్రార్థన చేసుకోవటానికి అనువైన చోటు లేదు. రోడ్డు మీద ఎత్తుకొని వస్తా ఏడుస్తూ, ఒకవైపు కళ్ళమ్మటి కన్నీళ్ళు గారుతున్నాయి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసే వీలున్న స్థలం కాదు. కళ్ళు తెరిచి అలాగే లేఖనాలను జ్ఞాపకం చేసుకుంటూ 115వ కీర్తన 17వ వచనములో, మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవారును యెహోవాను స్తుతించరు అనే ఒక మాట ఉంటుంది. ఆ మాటను చదువుదామా ఒకసారి? 115వ కీర్తన 17వ వచనాన్ని చదువుదామా? మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవారును యెహోవాను. మా పెద్దమ్మ గారికి జ్ఞాపకం చేసుకుంటూ అన్నారట, అయ్యా చచ్చిపోయినోడికి నిన్ను స్తుతించే అవకాశం లేదు. బతుకున్న వాళ్ళు స్తోత్రం చెప్పండి ఒకసారి. ఏంటి ఇంతేనా? హల్లెలూయా అని అంటారు అనుకున్నా నేను. ఇప్పుడు చెప్పండి, బ్రతికున్న వాళ్ళు ఒకసారి. ఇది బ్రతికున్నోళ్ళ లెక్క. తగువాడితే అక్కడ రోడ్డు దాకా వినపడుతుందిగా. చచ్చిపోయినోడికి దేవుని స్తుతించే అవకాశం, బ్రదర్, సిస్టర్, సహోదరి, సహోదరుడా, ఈరోజు చాలా మంది నాకు అది లేదు ఇది లేదు, ఏం చేశాడు దేవుడు నన్ను స్తుతించటానికి అని చాలా మంది కారణాలు వెతుక్కుంటారు. కానీ నేను ఒక మాట చెప్పనా, దేవుణ్ణి స్తుతించటానికి అసలు కారణమే అవసరంలో. నువ్వు బతికున్నావు, అది చాలు దేవుణ్ణి స్తుతించటానికి. దేవునికి స్తోత్ర. నీకంటే ధనవంతులు, బలవంతులు, జ్ఞానవంతులు, అందం, ఐశ్వర్యం కలిగిన వారు ఈరోజు ఎంతో మంది మనతో లేరు. బట్ స్టిల్ యు ఆర్ అలైవ్. నువ్వు బ్రతికున్నావు, అది చాలు దేవుణ్ణి స్తుతించడానికి. చచ్చిపోయినోడికి దేవుణ్ణి స్తుతించే అవకాశం లేదు. యెషయా 38:19 ఉంటుంది, సజీవులే ఆయన్ని స్తుతిస్తారు. దేవునికి స్తోత్ర. సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. నా ప్రియ దేవుని బిడ్డలారా, బ్రతుకున్నోడు దేవుణ్ణి స్తుతిస్తాడు. మా పెద్దమ్మ గారు ప్రార్థన చేస్తున్నారు, కళ్ళమటి కన్నీళ్ళు గారిపోతున్నాయి. చచ్చిపోతాడని ఇచ్చేశారు, భుజాల మీద వేసుకొని, అయ్యా నా బిడ్డ చావు బ్రతుకుల్లో ఉన్నాడు, చచ్చిపోయినోడు నిన్ను స్తుతించలేడయ్యా, బ్రతికితే నీ సేవకుడిని చేపిస్తా, నీ పని చేపిస్తా, బ్రతికితే నీ సేవ చేపిస్తా, చచ్చిపోతే పాతి పెట్టుకుంటా. బైబిల్లో ఒక మాట ఉంటుంది కదా, కీర్తన 91:15, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి. నీ గోడు ఎవరు విన్నా వినకపోయినా, నీ మొర ఎవరు విన్నా వినకపోయినా, నీ ప్రార్థన ఎవరు ఆలకించినా ఆలకించకపోయినా వినే ఆయన ఉన్నాడు. ఆ రోజు ఆమె ప్రార్థన దేవుడు విని ఈ రోజు దాకా దేవుడు బ్రతికిస్తున్నాడు. హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనది ఏది. ఆ రోజు నుండి ఈ రోజు దాకా నన్ను బ్రతికిస్తుంది ఎవరో తెలుసా? ప్రభు అయిన యేసు. ఆయనే తన కృప చేత నెమ్మదినిచ్చి నడిపిస్తూ ఉన్నాడు. వినండి ప్రియులరా, బ్రతికిన తర్వాత చాలా మంది, మీకు విషయం చెప్పన, కార్యం జరిగిన తర్వాత దేవుణ్ణి మర్చిపోతారు కొంతమంది. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? కార్యం జరిగిన తర్వాత ఇచ్చిన మాట, చేసిన వాగ్దానం ఏం చేస్తారు చెప్పండి? చాలా మంది ఇదే లాస్ట్ సీసా అంటారు, ఇదే లాస్ట్ వీడి అంటారు. ఇక బాగుపడని పాస్టర్ గారు మందిరంలో పరిచర్యలో ఇంకా అసలు మునిగిపోతానంటారు. కానీ తర్వాత మరలా యథా పరిస్థితి. మా పెద్దమ్మ గారికి ఒక భయం పట్టుకుంది, వీడు బ్రతికాడు, ఒకవేళ వీడు పెద్దవాడైనాక సేవ చేయనంటే నేనేం చేయాలి ప్రభువా? నా కోసం నా మీద చేతులుంచి గంటలు తరబడి ప్రార్థన చేసేది. నేను బతికుండగా వీడు సేవ చేయాలయ్యా, వీడు సేవ చేయటం నేను చూడాలి, వీడు సేవ చేయను అనకూడదు, నీ పని చేయాలి. ఆ ప్రార్థన విన్న దేవుడు నా 10వ సంవత్సరంలోనే నన్ను సేవలోకి నడిపించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తన విశేషమైన పిలుపుతో అనంతమైన కృప చూపి 10వ సంవత్సరంలోనే దేవుడు తన పరిచర్యలోనికి నన్ను నడిపించుకున్నారు. ఏ జ్ఞానం లేదు, ఏ తెలివి లేదు. చాలామంది ఏమనుకుంటారంటే సేవ చాలా సులువైంది అనుకుంటారు, బ్యాగోడు తెలుసుకొని పోవటమే కదా అనుకుంటారు. నో, ఇట్స్ నాట్ ఈజీ. అప్పుడు దేవుని బిళ్ళరా, అయితే
మనము దాన్ని రుచి చూచినప్పుడు శ్రమ కూడా సిరులే. ఆమేన్. కానీ సేవకుడిగా నిలబడాలి అని అంటే మాత్రం అది చాలా కష్టం. మా పెద్దమ్మ గారు ఒకటే ప్రార్థన చేశారు, అయ్యా ఎక్కడికి పంపించాలో నాకు తెలియదు, వీడిని ఎట్లా సేవకుని చేయాలో నాకు తెలియదు. ఎందుకంటే ఆమెకు చదువు లేదు. బ్రతికితే సేవకుని చేస్తానన్నాను, కానీ సేవకుడిని ఎట్లా చేయించాలో నాకు తెలియదు. నా బిడ్డకి నువ్వే లెర్నర్, నువ్వే ప్రీచర్, నువ్వే ట్రైనర్ అవ్వాలి అని ప్రార్థించారు. దేవుని కృపను బట్టి ఆయన నడిపిస్తున్నారు. దేవునికి స్తోత్ర. 10వ ఏట దేవుడు పరిచర్యలోనికి రావటానికి పిలుపుని అనుగ్రహించారు. ఇర్మియాతో మాట్లాడినట్లుగా దేవుని వాక్యము ద్వారా నాతో మాట్లాడుతూ ఆయన ఒక మాట నాకు జ్ఞాపకం చేశారు. నేను నిన్ను పంపు వారందరి యొద్దకు నువ్వు వెళ్ళాలి. నీకు వచ్చిన నీకు నచ్చిన సంగతులు కాక నేను నీకు బోధించు సంగతులను వారికి ప్రకటించాలి. అటువంటి పిలుపుతో దేవుడు పరిచర్యలోనికి పిలుచుకొని ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రీతిగా దేవుడు వాడుకోవటం ప్రారంభించారు. ఇంచుమించు నా 12వ ఏట నేను యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి బాప్తిసం పొందాను. నా ప్రియ దేవుని బిడ్డలారా, నా 12వ ఏట యేసు ప్రభు నా సొంత రక్షకునిగా అంగీకరించాను. ఇంకా ఎంతమంది రక్షణ పొందని వారుగా ఉన్నారో, ఎంతమంది బాప్తిసం పొందని వారుగా ఉన్నారో వారికి నా చేతులు జోడించి చెప్తున్నా, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. ఒక అమ్మాయిని ప్రేమించడానికి ఎవడు ఏ పర్మిషన్ అడగడు. తనకు నచ్చింది చేయటానికి ఎవడు ఏ పర్మిషన్ అడగడు. కానీ మారు మనసు పొందటానికి మాత్రం ఏం కావాలి? పర్మిషన్. బాప్తిసం పొందటానికి మాత్రం ఏం కావాలి? పర్మిషన్. ఆలోచించే యేసు క్రీస్తుని నిజ రక్షకునిగా గ్రహించిన దినమే నీ బ్రతుకు మార్చుకుందవు గాక. నేను పాపిని అని గ్రహించిన క్షణమే నీవు రక్షణ కొరకు సిద్ధపరచబడాలి. డోంట్ నెగ్లెక్ట్. నిర్లక్ష్యం చేయొద్దు. కొంతమంది వయసు పైబడుతున్నా అప్పుడే ఎందుకులేండి, ఇంకేం చేయాలా, చేసి నీ చాలదా. ఇదే మిక్కిలి అనుకూలమైన 2014 సంవత్సరం యేసుక్రీస్తు నా సొంత రక్షకునిగా అంగీకరించాను. నా ప్రియ దేవుని బిడ్డలారా, అయితే అలా కంటిన్యూ అవుతూ 2016వ సంవత్సరంలో దేవుడు ఒక దైవ సేవకునిగా అభిషేకించబడటానికి ఓ బైబిల్ కాలేజ్ తరపున 2 సంవత్సరాలు బ్యాచిలర్ ఆఫ్ థియాలజీ కంప్లీట్ చేసి కరెస్పాండెంట్ కోర్సులో అభిషేకించబడటానికి దేవుడు సహాయం చేశారు. అలాగా స్వార్థకునిగా కొనసాగుతూ ఉండగా 2018వ సంవత్సరంలో దేవుడు సంఘ పిలుపునిచ్చారు. 2021వ సంవత్సరంలో ఒక పరిచర్యని ఎస్టాబ్లిష్ చేయడానికి దేవుడు సహాయం చేశారు. ఇప్పుడు ఒక సంఘానికి కాపరిగా దేవుడు నడిపిస్తూ అనేక ప్రాంతాల్లో దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి నడిపిస్తున్నారు. అయిపోయింది అనుకున్నారా? మీకు విషయం చెప్పనా, నేను సేవ చేస్తూ ఉన్నప్పుడల్లా ఒక మాట నాకు ఎదురయ్యేది. అయ్యా పాస్టర్ గారు, నువ్వు చూస్తే బలహీనంగా ఉన్నావు, ఇంతకు నీ గుండె రంధ్రం ఉన్నట్ట? రాలే? మీకు డౌట్ రాలే? చెప్పలేదన్నమాట. గుండెలో రంధ్రం ఉన్నట్ట పోయినట్ట అని చెప్పి నన్ను చాలామంది అడిగేవాళ్ళు. నేను వాళ్ళకు ఒకటే చెప్పేవాడిని, ఉన్నదో లేదో నాకు తెలియదు, నేనున్నా. ఉన్నదో లేదో నాకు తెలియదు, కానీ నేను మాత్రం ఉన్నా. నేను ఎంతకాలం ఉంటానో అంతకాలం దేవుని కోసం పని చేస్తా. ఉంటే ఇక్కడ ఉంటా, లేకపోతే అక్కడ ఉంటా అని చెప్పేవాడిని అందరికీ. దేవునికి స్తోత్రం. అలా కంటిన్యూ అవుతూ ఉన్న సమయంలో 2023వ సంవత్సరంలో నాకు బలహీనత వచ్చింది. నాకు బలహీనత, కాళ్ళ వాపులు వచ్చేసినాయి. కాళ్ళ వాపులు వచ్చేసి ఎలాంటి స్టేజ్లోనికి నేను వెళ్ళిపోయానంటే, మోకరిల్లి ప్రార్థన చేయలేని స్థితిలోనికి వెళ్ళిపోయాను. నా ప్రియ దేవుని బిడ్డలారా, మోకరిల్లి ప్రార్థన చేయలేని స్థితిలోనికి, కనీసం క్రింద కూర్చోలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయాను. అలాంటి సమయంలో నేను అనుకునేవాడిని, విస్తారమైన ప్రయాణాలు చేయటం వల్ల ఒకవేళ ఇలాగ అయిందేమో అని చెప్పి నేను పెద్దగా పట్టించుకోలే.
ఒకరోజు నాకు ఒక బ్రదర్ మెసేజ్ చేశారు ఇన్స్టాగ్రామ్లో, మీ వాక్యం చూశాను బ్రదర్ అని చెప్పి నాకు ఒక వ్యక్తి మెసేజ్ చేశారు. మీ చేతి వేళ్ళు చూస్తే కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి, మీ చేతి వేళ్ళు చూస్తే చాలా డిఫరెంట్గా ఉన్నాయి. సో మీకు కిడ్నీ కానీ లేకపోతే లివర్ కానీ గుండె కానీ ఏదైనా సమస్య ఉండి ఉంటుంది, ఒకసారి వెళ్ళి పరీక్ష చేయించుకోండి అన్నారు. అప్పుడు దాకా నా వేళ్ళు నేను చూసుకోలే. అర్థమైందా? చూసుకోలేదంటే తేడాగా ఉన్నాయింది అనుకోలే. ఆ రోజు ఎందుకో ఒకసారి ఆ కామెంట్ చూడగానే, అంటే దట్ మీన్స్ ఆ మెసేజ్ చూడగానే, అవును కదా ఏంటి డిఫరెంట్గా ఉన్నాయి. చాలామంది చాలాసార్లు అడిగినప్పుడు నేను పెద్దగా పట్టించుకోలే. తర్వాత ఒకరోజు ప్రార్థించుకొని, దేవా నేను బలహీనంగా ఉండటం నీకు ఇష్టం లేదు కదా, నేను బలంగా ఉంటే ఇంకాస్త ఎక్కువ పని చేయగలను కదా, అసలు ఏంటి ఈ బలహీనత కారణం అని చెప్పి మా ఫ్యామిలీలోనే ఒక ఆమె ఎమ్మెల్టీగా చేసి ల్యాబ్ టెక్నీషియన్గా చేస్తూ ఉంది, రక్త పరీక్షలు అవి చేస్తూ ఉంది. వెళ్ళాను బ్లడ్ టెస్ట్కి వెళ్ళాను. వెళ్తే నాకు వాట్సాప్లో రిపోర్ట్ పంపించారు. ఆ రిపోర్ట్లో ఏమని వచ్చిందంటే నాకు కామెరలు ఉన్నట్టుగా వచ్చింది. ఏమొచ్చిందంటే కామెరలు ఉన్నట్టుగా వచ్చింది. అయితే నేను మా వదిన గారితో, ఆమె వదిన అనమాట, చెప్పాను నాకు ఎప్పుడు కామెరలు లేవు కదా, ఎలా వచ్చింది అని అంటే, ఏమో కిరణ్ నీకు కామెరలు ఉన్నట్టుగా చూపిస్తూ ఉంది, బిలిరూబిన్ లెవెల్ ఎక్కువగా ఉంది అని చెప్పారు. సరే కదా అని చెప్పేసి హైదరాబాద్లో ఒక అక్క ఎంఎస్సి నర్సింగ్ చేసినటువంటి ఒక అక్క గారు నాకు పరిచయం ఉన్నారు. ఆమె అంతకుముందు అపోలో హాస్పిటల్లో వర్క్ చేశారు నర్సుగా. ఆ అక్కగారిని ఎప్పుడైనా నేను ఆరోగ్య విషయాల్లో ఏదైనా సలహా కావాల్సి వస్తే కన్సల్ట్ అయ్యేవాడిని. ఆ అక్కగారికి ఫోన్ చేసి అక్క ఇలాగా ఉంది అని చెప్తే, సరే బ్రదర్ అక్కడ ఒకవేళ మీకు ఏదన్నా రిపోర్ట్స్ ఏదన్నా తేడాగా వచ్చి ఉండొచ్చేమో, మన దగ్గరికి రండి నేను మీకు వైద్యం చేయించి నేను చూస్తానని చెప్పారు. వెళ్ళాను. వెళ్తే అక్కడ నన్ను డాక్టర్ గారు చూడగానే, ఈ అబ్బాయికి అంతకు ముందు ఏమన్నా బలహీనత ఉందా అని అంటే, గుండె జబ్బు ఉందండి, అయితే ఇప్పుడు దేవుడు బ్రతికించుకొని సేవ చేయిస్తున్నారు, పాస్టర్ గారిగా చేస్తారు అని చెప్పినప్పుడు నా వేలికి అది పల్స్ మీటరు, తర్వాత కొన్ని టెస్టులు రాసి ఆ రిపోర్ట్స్ అన్ని రాగానే రిపోర్ట్స్ టేబుల్ మీద పెట్టి, నేను వెళ్ళిన రీజన్ ఏంది కామెరలు అని చెప్పి ఆ రిపోర్ట్స్ అక్కడ పెట్టి, ఏ గాడి కైసా చల్తా హే రే అన్నాడు. ఆ డాక్టర్ గారు ఏమన్నారు, ఏ గాడి కైసే చల్తా హే రే అన్నాడు. నాకేం అర్థం కాల. నేను మా అక్కగారి వైపు తిరిగి, ఏ గాడి ఊపర్ సే భగవాన్ సే కృపయా సే చల్తా హే అని చెప్పమని నేను మనసులో అనుకుంటున్నా. అంటే పాస్టర్ గారు అని చెప్పక్క అని చెప్పి అటు చూసా. అక్కగారు చెప్పారు, ఏమైందండి డాక్టర్ గారండి, ఆయన పాస్టర్ గారిగా చేస్తారు, ఏమైనా ప్రాబ్లమా ఏంటి అని అంటే, ఈ అబ్బాయి గుండెలో ఉన్న రంధ్రం పెద్దదైపోయింది, వెంటనే సర్జరీ చేయకపోతే ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది, కాబట్టి ఆపరేషన్కి సిద్ధం చేసుకోండి, అన్ని విధాలుగా సిద్ధపడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి స్తోత్రం చెబుదామా? ఈలోపు ఒక చిన్న చరణం పాడతాను, సర్దుకోండి. సర్దుకోండి అంటే కదలరే, అర్థం కాలేదా? కొంచెం ముందుకు జరగండి. నా టీ మేజర్ ఒకసారి. నీ ఆజ్ఞ లేనిదే ఏమైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా, నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యం. మా దేవా నీవే మాతో ఉంటే అంతే చాలును, అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. మా దేవా నీవే మాతో ఉంటే అంతే, అపవాది
అది తలచిన కీడులన్నీ మేలైపోవును. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము, నీకే నీకే సాధ్యము. హల్లెలూయా. అయితే ఏమన్నారంటే డాక్టర్ గారు ఆ రిపోర్ట్స్ అక్కడ వేసి, గాడి కైసా జల్తా హేరే అన్నాడు అనమాట. నాకేం అర్థం కాలే. కార్డియాలజీ డాక్టర్ గారికి, గుండెకి సంబంధించిన డాక్టర్ గారికి ఫోన్ చేసి, మన హాస్పిటల్కి ఒక ఛాలెంజింగ్ కేసు వచ్చింది, ఎలాగైనా మనం చేయగలగాలి అని చెప్పి అక్కగారితో మాట్లాడుతున్నారు. అమ్మ, ఈ అబ్బాయికి సర్జరీ చేయాలి. ఇట్స్ నాట్ ఈజీ, ఇట్స్ ఎ కాంప్లికేటెడ్ సర్జరీ. అది సులువైనది కాదు, అది చాలా ఇబ్బందితో కూడుకున్నది. మరి ధనపరంగా, శరీరపరంగా, మానసికంగా సిద్ధపడి ఉంటే మేము చేయటానికి ఇష్టపడతాం అని చెప్పారు. నేను వచ్చేసాను. అక్కగారి ఇంటికి వచ్చి, అక్క దయచేసి ఈ సర్జరీ ఆపరేషన్ నాకేమీ వద్దు, నేను నా దేవుణ్ణి పూర్తిగా నమ్ముతున్నాను. దట్ మీన్స్ నేను మెడిసిన్కి, వైద్యానికి వ్యతిరేకిని కాదు. నేనేం ఎప్పుడు నమ్మేది ఏంటంటే, వైద్యాన్ని కలగజేసిన వాడు కూడా దేవుడే. దేవునికి స్తోత్రం. మనం మూర్ఖత్వాన్ని ఎప్పుడు ప్రదర్శించకూడదు. అలాగని మనుష్యులపై మాత్రమే ఆధారపడకూడదు. నేను ఎప్పుడు విశ్వసించే సంగతి, దేవుని వాక్యం ద్వారా మనం చేయగలిగింది మనం చేస్తే, మనం చేయలేనిది ఆయన చేస్తాడు. నేను అక్కగారితో అన్నాను, అక్క, ఒకవేళ సర్జరీ జరిగిన తర్వాత ఈ స్వరం ఉంటుందో లేదో నాకు తెలియదు అక్క. స్వరము దేవుడిచ్చిన వరం. ఆమేన్. ఇదే స్వరం ఉంటుందని నేను అనుకోలేనక్క. అయినా సర్జరీ అంటే మీకో విషయం చెప్పనా? ఈ మాట ఎందుకు చెప్పా అంటే, మనకి 2 రీజన్స్. ఒకటి భయం, 2 ధైర్యం. ఇదేం పాస్టర్ గారు 2 చెబుతున్నావు? ఒకటి భయం, సూదంటే. 2 దేవుడు ఉన్నాడని ధైర్యం. వెలిగిందా? హల్లెలూయా. అర్థమైందండి? సూదంటే భయం, అందుకని ఏమన్నావు? ఆపరేషన్ వద్దన్నావు. రెండోది దేవుడు అంటే ధైర్యం, ఆయన చూసుకుంటాడు అని. మొత్తానికి సర్జరీ వద్దన్నప్పుడు అక్కగారు చెప్పారు, పాస్టర్, ఒక తమ్ముడుగా, ఒక సేవకుడిగా మీరు ఎక్కువ కాలం బ్రతికి దేవుని సేవ చేయాలని నాకు ఆశ. మీరు ఇలా బలహీనంగా ఉండి సేవ చేసేదానికంటే బలహీనతను జయించి గనక ఆరోగ్యంగా సేవ చేస్తే ఇంకా ఎక్కువ చేయగలుగుతారు. అయినా మీకు చెప్పే అంత కాదు, ప్రార్థన చేసి దేవుని దగ్గర సమాధానం పొందుకోండి. ఇఫ్ గాడ్ లీడ్స్ యూ, దేవుడు కనుక ఒకవేళ మిమ్మల్ని ముందుకు నడిపిస్తే సర్జరీకి ప్రిపేర్ అవ్వండి అన్నారు. సరే కానీ నేను వచ్చేసాను. వచ్చిన తర్వాత ఇంచుమించు ఒక 7 నెలలు అలాగా దేవుని దగ్గర అడుగుతూనే వచ్చాను, ఏం చేయాలి ప్రభువా, సర్జరీ చేయించుకోవాలా లేకపోతే ఏంటి? దేవుడు కూడా ఎందుకో నన్ను ముందుకు పంపించారు. అసలు నీ సంగతి ఏందో నువ్వు తెలుసుకోరా అన్నట్టుగా దేవుడు వదిలాడు. అసలు నువ్వేందో నీకు తెలియాలిరా అన్నట్టుగా దేవుడు వదిలేరు. సరే కదా అని చెప్పి 2025వ సంవత్సరం, అంటే ఇప్పుడు ఈ కాళ్ళ వాపులకు కూడా కారణం అదే. కాళ్ళ వాపులకి ఇప్పటికే ఉంటాయి. నేను ఎక్కువ దూరం ప్రయాణం చేశాను అని అంటే కాళ్ళు వాపులు వచ్చేస్తుంది అనమాట. నీరు, హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో అది కనబడుతుంది అనమాట. అది చాలా సివియర్ స్టేజ్ అనమాట. ఇక అర్థమైందా? చాలా సివియర్ స్టేజ్. ఎక్కువ హార్ట్ స్ట్రోక్స్ రావటానికి అది దారితీస్తుంది అనమాట. ఫ్లూయిడ్స్ తయారైతే ఇంక వాళ్ళు ఎక్కువ నీళ్ళు తాగటానికి వీలు ఉండదు.
అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, నేను మెడికల్ స్టూడెంట్ నేను కాదు, హాస్పిటల్ తిరిగి వచ్చింది ఇదంతా. గమనించండి, అలాంటి సమయంలో ఏం జరిగింది అని అంటే 2025 అనగా ఈ సంవత్సరం జనవరి 9వ తారీఖు నేను ఆపరేషన్ చేయించుకోవటానికి వెళ్ళాను హాస్పిటల్కి వెళ్తే, హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత టెస్టులకి వెళ్ళాము. వాళ్ళు స్కానింగ్స్ అవి రాస్తే టెస్టులకి వెళ్ళి వచ్చి హాల్లో కూర్చొని మనం మంచి ఎక్సైట్మెంట్లో ఉన్నాం. ఏంటి ఎక్సైట్మెంట్ అంటే, ఆపరేషన్ జరుగుతున్న భయం వదిలేసి ఆపరేషన్ జరిగిన తర్వాత ఏం చేయాలా అన్న ఎక్సైట్మెంట్లో ఉన్నాం. జనవరిలో సర్జరీ చేయించుకుంటే ఒక 5 నెలలు గ్యాప్ తీసుకుంటే జూన్ జూలైకి అంతా సెట్ అయిపోతే ఇక ఆగస్ట్ నుండి సంవత్సరం లాగా విజృంభించాలి అనుకున్నా. ఉదయం ఒక మీటింగ్, సాయంత్రం ఒక మీటింగ్, ఇంకా అసలు ఖాళీ లేకుండా తిరిగేయాలనుకున్నాం. సర్జరీ చేసిన తర్వాత మన బాడీ మారిపోద్దేమో, బలం వచ్చేస్తుందేమో అని మనం ఆ ఎక్సైట్మెంట్లో ఉన్నా నేను. ఈలోపు మా అమ్మగారు ఏడ్చుకుంటూ వచ్చి నా పక్కన కూర్చుంది. ఏమైంది మా, సర్జరీ కష్టం అన్నారా అని అంటే, అసలు నువ్వు బ్రతకు అన్నారా. ఈ అబ్బాయికి ఆపరేషన్ చేసే స్టేజ్ దాటిపోయింది, ఇంకా ఎన్ని రోజులు బ్రతుకుతాడో తెలీదు. ఉన్నన్ని రోజులు సంతోషంగా చూసుకోండి, ఇక నుండి ఈ అబ్బాయికి వచ్చే ప్రతిదీ కూడా క్రిటికల్గా మారబోతుంది అని డాక్టర్ గారు చెప్పారు అని ఏడ్చుకుంటూ వచ్చింది. ఒక్కసారిగా గుండె పగిలిపోయింది, ఒక్కసారిగా గాఢాంధకారం కమ్మినట్టు అయిపోయింది. కళ్ళమటి కన్నీళ్ళు గారుతున్నాయి. అయ్యా, ఇంకెంతటితో చాప్టర్ క్లోజా, ఎన్ని రోజులు నేను ప్రకటించిన ఈ జీవితం ఇంకెంతటితో చాలా. నాకేం అర్థం కావట్లా. ఓ రోడ్డు మీద వెళ్తా ఉన్నా, కళ్ళమటి కన్నీళ్ళు గారుతున్నాయి. ముందు ఏమొస్తుందో తెలియట్లా, వెనక్కి ఏం పోతుందో తెలియట్లా. మా అమ్మ ఒకవైపు ఏడుస్తూ ఉంది ఆ డాక్టర్ గారు చెప్పినటువంటి మాటలకి. ప్రపంచంలో లేదా మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఈ అబ్బాయికి సర్జరీ చేయరు, చేసినాక బతికి వస్తే అనే సవాలు ఆయన విసిరాడురా అని ఆమె చెప్తా ఉన్నప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లా. కానీ మీకు మాట చెప్పనా, ఆయనే మన ధైర్యం. దేవునికి స్తోత్రం. మన వేదనకరమైన పరిస్థితుల్లో కూడా మన ధైర్యం ఎవరు? మా అమ్మగారు ఒకవైపు కన్నీళ్ళు గారుస్తూ ఉంటే నాకు ధైర్యం చెప్పాల్సిన వాళ్ళు ఏడుస్తున్నారు. ఇప్పుడు నేను వెళ్ళి చెప్తున్నా, మా ఏం కాదులే, 14 నెలలప్పుడు ఇదే సిచ్యువేషన్ ఎదురైంది, అప్పుడు కూడా ఏమన్నారు, బ్రతకననే అన్నారు. అప్పుడు నా దేవుడు ఇప్పుడు దాకా బ్రతికించాడుగా, ఇక ముందు కూడా ఆయన బ్రతికించగలడు. నువ్వేం బాధపడబాకు. అయినా ఉంటే ఆయనకు మేలు, వెడలిపోతే నాకు మేలు. ఉంటే ఇక్కడ, లేకపోతే అక్కడ, నువ్వేం భయపడబాకు అని చెప్పి మరలా నేను పరిచర్యలో కంటిన్యూ అవుతూ ఉన్నా. అలా కంటిన్యూ అవుతూ ఉంటే ఒకరోజు ఆత్మీయ తండ్రి గారు ఇంటికి వచ్చారు. ఇంటికి వస్తే మా పెద్దమ్మ అమ్మమ్మ వాళ్ళ నుండి బాధపడి, అయ్యా అబ్బాయి బతకడని చెప్పారు, అయ్యా మాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పి బాధపడితే ఆయన కూడా కళ్ళమడి కన్నీళ్ళు గార్చి, నాన్న ఒక డాక్టర్ గారు చెప్పింది ఎందుకు విన్నావు, ఇంకో చోటుకి వెళ్ళి ప్రయత్నం చేద్దాం కదా, ఇంక 2-3 చోట్లకి వెళ్దాం కదా, నేను తీసుకెళ్ళి నిన్ను బాగు చేయించుకుంటానని చెప్పి తీసుకెళ్ళి ఆయన 2 ప్రయత్నాలు చేశారు. 2 మంచి స్పెషలిస్ట్ హాస్పిటల్కి తీసుకెళ్ళారు. సేమ్ వర్డ్, ఈ అబ్బాయి ఎన్నాళ్ళు బ్రతుకుతాడో, అసలు సర్జరీ అనే ఆప్షన్కి మీరు వెళ్ళొద్దు. హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్లో ట్రాన్స్ప్లాంట్ సర్జరీ కోసం వెళ్ళాం. అంటే గుండె మార్పిడి టెస్ట్ కోసం, అది సర్జరీ కోసం వెళ్తే అక్కడ వాళ్ళు చెప్పినటువంటి మాట, హార్ట్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ ప్రాసెస్ అంతటికి 1,50,00,000 రూపాయల దాకా ఇద్దండి. ఎంత? 1,50,00,000 రూపాయలు అవ్వచ్చు. అంటే గుండె మార్చినందుకు కాదు, ముందు ప్రాసెసెస్ ఉంటాయి. ప్రతి డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చి ఓకే అని ఇస్తేనే ట్రాన్స్ప్లాంట్ సర్జరీకి వాళ్ళు అనుమతి అన్నమాట. ఏ అవయవం పనిచేయకపోయినా మళ్ళీ దాన్ని ట్రీట్మెంట్ తీసుకొని అది బాగైనాక మళ్ళీ వెళ్ళాలా. సర్జరీ చేసిన తర్వాత కూడా బయటికి ఎక్స్పోజ్ అవ్వటానికి ఉండదు. ఒకవేళ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ జరిగిన తర్వాత కూడా మీరు 1,50,00,000 రూపాయలు చేసినా కానీ 50-50 ఛాన్సెస్ అన్నారు. నేను పాస్టర్ గారి వైపు చూసి, ఈ 50-50 మనకొద్దు పాస్టర్ గారు, ఆయన 100. దేవునికి స్తోత్రం. ఇంక నేను హాస్పిటల్ తిరగలేను.
నిజంగా అండి, ఒక యవనస్తుడిగా నా మీద అరగంట గంట సేపు టెస్టులు చేస్తూ ఉంటే, నా ముందే మాట్లాడుకుంటా ఉంటే నా గుండె పగిలిపోయేది. నా దేహం అలాగిచ్చేసి నా మనసు ఎక్కడికి వెళ్ళిపోయేది. ఏంటి ప్రభువా, ఏ మంచం ఎక్కకూడదో ఆ మంచం ఎక్కేసాను నేను. కాదు, వీరందరి ఎదుట నువ్వు చరిత్ర సృష్టించేటట్టు చేయాల. నా మీద ఒక ఏమంటారంటే ప్రాక్టికల్ చేసినట్టుగా ఒక 5 నిమిషాల్లో జరిగే టుడి ఎకో స్కానింగ్స్ కూడా అరగంట సేపు పరీక్షలు చేసి వాళ్ళ స్టూడెంట్స్ కూడా చూపిస్తూ ఉండేవాళ్ళు. రేర్ కేస్. అప్పుడు దేవుని బిడ్డరా అలాగా ఇక తీర్మానించుకొని ఒకటే డెసిషన్ తీసుకున్నా, ఉంటే ఇక్కడ లేకపోతే అక్కడ. 14 ఏళ్ళప్పుడు వినపడింది ఆ మాట, దేవుడు నిలబెట్టాడు. మళ్ళీ ఇప్పుడు వినపడింది. ఎందుకు దేవుడు వినిపించాడోలే, నా సంగతి ఏందో. ఒరే, నువ్వు బలహీనుడురా, నువ్వు ఏదో బలవంతుడు అనుకోబాక, నేను నిలబెడితే నిలబడ్డాడు నువ్వు అని నాకు తెలియజేయటానికి ఒకవేళ ఈ పరిస్థితిని అనుమతించాడేమోలే. ఏం కాదు, ఉన్నంతకాలం దేవుని సేవ చేస్తాను అని ధైర్యం తెచ్చుకొని సేవకుడితో కూడా చెప్పి, పాస్టర్ గారు అన్నారు, నువ్వు ఆ ధైర్యం విశ్వాసం కలిగి ఉన్నానని మీ కొరకు ప్రార్థన చేస్తాం, మీరు విజృంభించండి. దేవునికి స్తోత్రం. దేవుని కొరకు బలంగా ముందుకు సాగండి అని చెప్పారు. అప్పుడు దేవుని బిడ్డరా వచ్చి ఇక డేట్స్, ఫిబ్రవరి మాసంలో డేట్స్ ఇవ్వటం ప్రారంభించి ఒక వ్యక్తికి డేట్ ఇచ్చి అలా మంచంలో వాలి పడుకోగానే గొంతులో నసగా అనిపించింది. వెళ్ళి వాష్ బేషన్లో వేయగానే రక్తం వచ్చేసింది గొంతమ్మటే. అప్పుడే ధైర్యం తెచ్చుకొని వచ్చి అలా మంచంలో వాలుకున్న గొంతులో నుంచి రక్తం వచ్చేసింది. కాళ్ళు వణుకుతున్నాయి. ఇదేంటి, గొంతులో నుంచి రక్తం వస్తుంది, ఎప్పుడు లేదు. అలాగా ఆ రోజు 3-4 సార్లు గొంతులో రక్తం వచ్చేసింది. పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి వెళ్తే టీబీ ఏమో అని చెప్పి క్వశ్చన్ మార్క్ వేసి ఐడి కేర్ హాస్పిటల్ అని చెప్పి టీబీకి సంబంధించిన హాస్పిటల్లో జాయిన్ అవ్వమని పంపించారు. అసలు నేను ఎప్పుడు వినని రోగాలన్నీ వినపడుతూ ఉంటే నాకేం చేయాలో అర్థం కాల. మా చర్చిలో ఒక అమ్మాయి బీఎస్సీ నర్సింగ్ చేస్తుంటే ఆ అమ్మాయి హాస్పిటల్లో పనిచేస్తే నేను చెప్పానమ్మా, ఇట్లా పలానా చోటుకి రాశారమ్మా, ఏం చేయాలి? అక్కడికి వెళ్ళొద్దు బ్రదర్, అక్కడికి వెళ్ళొద్దండి పాస్టర్ గారు, అక్కడంతా కూడా సివియర్ కేసెస్ ఉంటాయి, ఒకవేళ మీకు ఆ ప్రాబ్లం లేకపోయినా అది అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది, ఎన్ఆర్ఐ హాస్పిటల్కి వెళ్ళండి అని చెప్పేసి మంగళగిరి ప్రాంతంలో ఉన్న ఎన్ఆర్ఐ హాస్పిటల్కి మమ్మల్ని రిఫర్ చేసినప్పుడు అక్కడికి వెళ్ళాను. వాళ్ళు అడ్మిట్ రాశారు. రోజుకో రకమైన పరీక్ష చేస్తూ వచ్చారు. చేసి ఎవడరా నీకు టీబీ అని చెప్పింది? టీబీ లేదు, నిమోనియా అన్నారు. నెమ్ము అన్నారు. నాకు ఏం చెప్పారు నాకు అవసరం లేదు, కానీ టీబీ లేదనేసరికి గట్టిగా నేను దేవునికి స్తోత్రం చెప్పా. హల్లెలూయా. దేవా, గుండెలో రంధ్రం ఉన్నా పర్లేదయ్యా, కానీ గొంతులో నుంచి రక్తం వచ్చేది మాత్రం ఆపోయా. టీబీ నెగిటివ్ అని రాగానే నేను చాలా హ్యాపీ అయిపోయాను. ఇంకా మిగతాది ఏముంది తెలియట్లా, అంత బాధ ఉండేదండి. 30 రోజులు కూర్చొని నిద్రపోయాను. పండుకుంటే గొంతులోనికి రక్తం వచ్చేసేది. భోజనం చేయాలంటే భయం వేసేది, భోజనం కూడా రక్తపు వాసన వచ్చేది. అప్పుడు దేవుని బిళ్ళరా, నాకు పాటలు అంటే చాలా ఇష్టం, సంగీతం అంటే చాలా ఇష్టం. సంఘంలో అందరూ పాటలు పాడుతుంటే నేను మైక్ వెనకాల కూర్చొని మూలుక్కుంటూ ఉండేవాడిని. దేవా, ఇంక నేను నీ కొరకు పాడలేనా, కేకలు వేసి నేను ప్రకటించలేనా? ఇంచుమించు 4 రోజులు అడ్మిట్ తర్వాత అండి ఆ వైద్యులు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఏం చేస్తావా నువ్వు అని అంటే, నేను పాస్టర్ గారిని అన్నాను. కిందకు మీదకు చూసి, పాస్టర్ గారుగా, ఏం చేస్తారు పాస్టర్ గారు అంటే, ఇట్లా వాక్యం చెప్తానండి మైక్ తీసుకుని అంటే, ఇంక నువ్వు మైక్ తీసుకుని వాక్యం చెప్పొద్దు, ఎందుకంటే నువ్వు ప్రెజర్ ఫీల్ అయినప్పుడు నీ గొంతులో నుంచి రక్తం వస్తుంది, నీ గొంతులో నుంచి రక్తం వస్తుంది, హార్ట్లో పంపింగ్ ఎక్కువ జరుగుతూ ఉంది, కాబట్టి ఇక నువ్వు ప్రెజర్ ఫీల్ అవ్వకూడదు, గట్టిగా మాట్లాడకూడదు. రక్తం అవుతుందని అంటే ఇంక మేమేమి చేయలేం. నా ప్రియ దేవుని బిడ్డరా,
ఎంతోమంది ప్రార్థన చేశారు. ఆ రోజు నుండి ఈ రోజు దాకా, మార్చి నుండి ఈ రోజు దాకా ఎన్నో సభలు చేశాం, మరలా రక్తం రాలా. దేవునికి స్తోత్ర. విస్తృతంగా దేవుడు వాడుకుంటూ వచ్చారు. నేను వచ్చిన తర్వాత, హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత మందిరంలో కూర్చున్నా. ఇంకా ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నా అంటే, ఎలాంటోని దేవుడు వాడుకుంటున్నాడో నీకు తెలియాలిగా. హల్లెలూయా. ఏ స్టేజ్లో పోయినోడిని దేవుడు వాడుకుంటున్నాడో నీకు తెలియాలి. చిన్న బలహీనతకే నువ్వు దేవునికి దూరం అయిపోతున్నావు. ఆయన గనక నీలో విశ్వాసాన్ని నింపితే చరిత్ర సృష్టించే వ్యక్తిగా మారతావు. హల్లెలూయా. ఆ ధైర్యం నీలో రావాలి, ఆ విశ్వాసం దేవుడు నీలో నింపాలి. అదే ఈ ప్రయత్నం. ఇక్కడ నేను పడిన శ్రమను గురించి చెప్పడానికి కాదు, నన్ను నడిపించిన ప్రభువును చెప్పడానికి విషయాలను జ్ఞాపకం చేస్తున్నా. నేను వచ్చి మందిరంలో కూర్చొని కన్నీటితో ఓ మూలను కూర్చొని, అయ్యా ఇప్పుడు నేను ఏమని చెప్పి బయటికి పోవాలి? గుండె బాదుకొని చెప్పా, ప్రభువా నా యేసయ్య గొప్పోడని. ఇప్పుడు వెళ్ళి చెబితే నీ దేవుడు గొప్పోడైతే ముందు నీ గుండె రంధ్రాన్నే పొడ్చమను అంటారయ్యా. ఈ ముఖం వేసుకొని వెళ్ళాలి బయటికి. నేను ఏమని ప్రకటించాలయ్యా? ఏం చేయాలి? నువ్వే నాకు జవాబు. దేవుడు నాతో మాట్లాడిన మాట ఏందో తెలుసా? ఒరే పిచ్చోడా, ఇన్ని రోజులు నీ గుండెలో రంధ్రం పెట్టి నేను వాడుకోలేదా? హల్లెలూయా. ఇన్ని రోజులు రంధ్రం పెట్టేకి వాడుకుంది. ఇప్పుడు నువ్వు టెస్ట్ పోయినావు కాబట్టి నీకు తెలిసింది. నేను వాడుకోవాలి అనుకుంటే కుళ్ళిపోయిన దేహంతో ఉన్నోడిని కూడా వాడుకుంటాను. దేవునికి స్తోత్ర. నువ్వు వెళ్ళి చెప్పాల్సిందేందో తెలుసా? నేను వాడుకోవాలి అనుకుంటే ఎవడినైనా వాడుకోగలను. అసలు ఆ రంధ్రంతో నీకెందుకు? ఇట్స్ నథింగ్. అసలు నీకు అవసరమే. నేను చేయాలి అనుకుంటే అది క్షణం, ఉంచానంటే అది మహిమార్థం. సొట్టబడినా కూడా వాడుకోగలిగిన సామర్థ్యం నా దేవునికి మాత్రమే ఉంది. పనికొచ్చిన దాన్ని ఈ ప్రపంచం వాడుకుంటుంది. ఈజ్ ఇట్ రైట్ ఆర్ నాట్? ఇఫ్ యు ఆర్ టాలెంటెడ్, ఒకవేళ నువ్వు టాలెంట్ ఉన్నోడివైతే, ఒకవేళ నువ్వు అధికారం, చదువు, పలుకుబడి, ధనం ఉన్నోడివైతే లోకం నిన్ను చూస్ చేసుకొని రా అంటది. కానీ నువ్వు బలహీనుడివైతే లోకం ఏమంటుందో తెలుసా? నీతో నాకు అవసరం. కానీ నా ప్రభు అంటున్నాడు, యు ఆర్ చూజన్ ఫర్ మీ. నా కొరకు నువ్వు కావాలి. దేవునికి స్తోత్ర. సొట్టబడిన వాటిని వాడుకోగలిగిన సామర్థ్యం నా ప్రభువుకు ఉంది. నేను తెలిసిన మాట, ప్రభువు చెప్పమని పంపిన మాట, బలహీనుణ్ణే వాడుకుంటున్న దేవుడు. నువ్వు నిలబడితే నిన్ను ఆశీర్వాదకరంగా మార్చడానికి ఆయనకు సామర్థ్యం ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన నాతో మాట్లాడినటువంటి ప్రతి మాట నన్ను బలపరిచింది. అవును కదా? అసలు నేనెందుకు ఈ గుండె రంధ్రం వైపు చూస్తున్నా? నేనెందుకు ఈ బలహీనత వైపు చూస్తున్నా? ఏముంటే నాకేం? ఇప్పుడు గుండె అంతా బాగుండి ఆరోగ్యంగా ఉండి ఆయన పనిలో లేకపోతే ఉపయోగం ఉందా? లేదుగా. నేను బలహీనున్నైతేనేం, ఏమైతేనేం ఆయన పనిలో నన్ను నిలబెట్టుకున్నాడు. బలహీనత వైపు చూస్తే బలహీనతే, బలవంతుడి వైపు చూస్తే బలం. ప్రభు తట్టు చూస్తూ ఈరోజు కూడా కాల్వాపులు వచ్చిందా, దానికి సంబంధించిన ట్యాబ్లెట్ వేసుకోవటం. హార్ట్లో ప్రెషర్ ఎక్కువైందా, దానికి సంబంధించిన ట్యాబ్లెట్ వేసుకోవటం, వెళ్ళిపోవటం. ఆయన వాడుకోదలిచినంత కాలం ఎవడు ఆపలేరు. దేవునికి స్తోత్ర. మనల్ని ఎవరు చెప్పండి చాలరు. నా గుండెలో రంధ్రం ఉంది, నీ ఇంట్లో ఏముంది? నీకు కూడా ఇలాంటి సమస్య ఏదో ఒకటి ఉంటుందిగా. వదిలితే నువ్వు చెప్పవు ఒక గంట సాక్ష్యం చెప్పరేంటి? లేదా? నా గుండెలో రంధ్రం ఉంది, కానీ ప్రతి కుటుంబంలో ఏదో ఒక బాధ ఉందా లేదా? దాన్ని బట్టి ఏం చేస్తున్నావు నువ్వు?
దేవా ఈ అప్పులు తీరిస్తే నీ కోసం ఇంకా ఎక్కువ నిలబడతానుగా. ఆయన అంటాడు, అప్పు పెట్టిందే నువ్వు రావాలని, రోగం పెట్టిందే నువ్వు. దేవునికి స్తోత్రం కలుగును గాక. లేకపోతే నువ్వు వచ్చేదానివా? నువ్వు మావులాంవా? నువ్వు మావులుడువా? దేవుణ్ణే ఎన్ని తిప్పుళ్ళు తిప్పినోడివి, ఎన్ని ఆటలు ఆడించినోడివి. నిజంగా నేను అనుకుంటాను, నాకు కానీ బలం ఉండుంటే ఎంతమందిని కొట్టుదునో. అలా కాదురా నువ్వు కొట్టాల్సిందే అని దేవుడు వాక్యాన్ని చేతిలో పెట్టాడు. లోకంలో తగులు కాదురా నువ్వు తిరగాల్సిందే, నా కొరకు నువ్వు తిరగాలని చెప్పి బలహీనతలు పెట్టాడు. ఇప్పుడు నా దేహం ఆయన ఆధీనంలో ఉంది. దేవునికి స్తోత్రం. ఆయన సంకల్పం నెరవేరేదాకా ఆయన విడిచిపెట్టడం. నేను మీకు చేతులు జోడించి ఒక మాట చెబుతున్నా, నీకేముందో నాకు తెలియదు, నీ గుండెలో ఏం బాధ ఉందో నాకు తెలియదు, నీ ఇంటిలో ఏ సమస్య ఉందో నాకు తెలియదు. దాని వైపు చూడొద్దు, దాని వైపు చూడొద్దు, ప్రభు వైపు చూడు. ఎందుకంటే మనం ఆరాధిస్తున్న దేవుడు వాటికంటే గొప్పవాడు. నీ బలహీనత కంటే గొప్పవాడు, నీ బలహీనతల కంటే గొప్పవాడు. ఆ బలహీనత వైపు చూసి ఆగిపోవద్దు. జ్వరం వస్తే ఆపేస్తారండి మందిరం కదా. జ్వరం వస్తే ఎగ్గొట్టే వాళ్ళు ఎంతమంది లేరు? వర్షం పడితే రారు మందిరానికి, తడిస్తే మళ్ళీ మొలకెత్తుతారేమో. వర్షం పడితే రావు, జ్వరం వస్తే రావు, సమస్య వస్తే రావు. నా ప్రియ దేవుని బిడ్డ, పరిస్థితులు తల్లకిందులైన నిలబడేవాడు నా దేవునికి కావాలి. ఆయన అంటున్నాడు కదా, నా కృప నీకు. ఈ బలహీనత నా జీవితంలో ప్రవేశించిన తర్వాత మీకు విషయం చెప్పనా, ఈ సాక్ష్యం ద్వారా దేవుడు ఇప్పుడు నన్ను ప్రపంచానికి పరిచయం చేశాడు. 10 సంవత్సరాల్లో 14-13 సంవత్సరాల్లో ఎంత సేవ చేశానో అదంతా దేవుడు ఈ ఒక్క 2-3 నెలల్లో జయించాడు. ప్రపంచానికి దేవుడు పరిచయం చేశాడు. ఈరోజు ఇక్కడ దాకా తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్ర. కాబట్టి ఈరోజు ఒక మాట మీకు, ఏంటిది ఆ మాట అంటే, ఆయన కృప చాలు. అస్సలు బలహీనతల వైపు. ఆస్ట్రేలియా ప్రాంతంలో ఒక ఆయన పుట్టాడు. ఆయన పేరు నిక్ వ్యూజిసిక్. నిక్ అంటారనమాట. ఎంతమందికి తెలుసు నిక్ గురించి? చదువుకున్న వాళ్ళు ఖచ్చితంగా చూసే ఉంటారు. ఇప్పుడు నేను చెప్పినాక కొంతమందికి అర్థమైద్ది. ఆస్ట్రేలియాలో నిక్ వ్యూజిసిక్ అని ఆయన పుట్టాడు. ఆయన ఒక రేర్ వ్యాధితో పుట్టాడు అనమాట. కోట్లలో ఒకడికి వస్తుంది. ఎలాంటి రోగము అని అంటే, కాళ్ళు చేతులు లేకుండా పుట్టాడు ఆయన. చేతులు ఇక్కడ దాకా ఉండవు, కాళ్ళు ఇక్కడ దాకా ఉండవు. ఇంకా ఒక మొండెంలాగా అనమాట. ఆయన పుట్టినప్పుడు తల్లిదండ్రులు చూడటానికి కూడా ఇష్టపడలే. ఏంట్రా ఇలాంటి వాడు పుట్టాడు మాకు, సరే కదా అని చెప్పి పెరిగి పెద్దవాడైతే స్కూల్కి వెళ్తే లేదా చదువుకోవడానికి వెళ్తే ఈ పక్కనుండే స్నేహితులు ఉంటారుగా, అరే చేతులు లేనోడు వచ్చాడు రా, కాళ్ళు లేనోడు వచ్చాడు రా, ఏది మాలాగా చెయ్యి ఊపు చూద్దాం. నేను మీకు మాట చెబుతానండి, ఎప్పుడు ఎవరిని వెక్కిరించకూడదు. ఎందుకు చెప్పనా, నువ్వు నీ ఎదుటి వాడిని వెక్కిరిస్తే సృష్టికర్తను అవమానించినట్లు. తెలుసా నీకు? నీ ఎదుటి వాడిని ఎక్కిరిస్తే సృష్టికర్తను ఏం చేసినట్టు? అవమానించినట్టు. ఎన్నోసార్లు చచ్చిపోవాలని గదిలోకి వెళ్ళాడు. ఇంకెందుకయ్యా, నా తల్లిదండ్రులు నన్ను చూడటానికి రాలేకపోయినారు, లేకపోతే నేను ఉన్న విధానాన్ని బట్టి ఇంకెందుకు నా బ్రతుకు. ఒకరోజు ఒక ఇంటర్వ్యూలో చెబుతున్నాడు ఆయన, నౌ ఐ కెన్ డూ ఎనీథింగ్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంగ్థెన్స్ మీ. నన్ను బలపరుచువాని యందు నేను సమస్తం చేయగలను. దేవునికి స్తోత్ర. ఇప్పుడు ఆయన డ్రైవింగ్ చేస్తాడు, కాలు చేతుల్లో. మనకు రాదు, డ్రైవింగ్ చేయగలడు, ఈదగలడు,
స్కేటింగ్ చేయగలడు, ఫుట్బాల్ ఆడగలడు. ప్రపంచానికి ఈరోజు ఒక ఆదర్శమైన వ్యక్తిగా నిలబడ్డాడు. అంటే దేవుడు వాడుకోవాలి అని అంటే, ఏమండి నేను ఒక మాట చెప్పనా, అస్సలు నడవలేని స్థితిలో మంచం మీద ఉన్నా కూడా ఆయన ఉపయోగించుకోవాలంటే ఉపయోగించుకోగలడా? ఇక్కడ నువ్వు చేయాల్సిందల్లా ఆయన మీద ఆధారపడటం, ఆయన మీద విశ్వాసం ఉంచటం. ఈరోజు చాలా మంది చేయలేని పనిదే. దేవుని మీద విశ్వాసం ఉంచట్లే, పేరుకు మాత్రం విశ్వాసులు. పేరుకు మాత్రం ఏముంటుంది మనకి? పిశాసులా? ఏముంటుందండి పేరుకి? చెప్పండి, విశ్వాసులా పిశాసులా? విశ్వాసులేనా? బిలీవర్ ఆఫ్ క్రైస్ట్, ఫాలోవర్ ఆఫ్ క్రైస్ట్. ఒకటిదే, బిలీవింగ్ ఉండదు, ఫాలోయింగ్ ఉండదు. నిజంగా దేవుని యందు ఎంతమంది విశ్వాసం ఉంచుతున్నారు? ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో చెప్పమని చెప్పిన మాట, కడవరి కాల దినాల్లో మనం ఉన్నాం. ఈ కడవరి కాల దినాల్లో ఏం చేయమని దేవుని వాక్యంలో రాయబడిందో తెలుసా? తోమాతో దేవుడు మాట్లాడుతూ యేసు ప్రభుల వారు ఒక మాట పలికారు, అవిశ్వాసివిగాక విశ్వాసివయుండుము. గట్టిగా చప్పట్లు కొడదాం ఒకసారి. హల్లెలూయా చెప్పు, హల్లెలూయా. మీ ప్రక్కన వారి వైపు తిరిగి చెప్పండి, విశ్వాసివయుండుము. గట్టిగా చెప్పండి, లేకపోతే పిశాసి అనుకుంటారు వాళ్ళు. అనండి గట్టిగా, విశ్వాసివయుండు. బ్రదర్స్ మీరు చెప్పరా? విశ్వాసివయుండు. మీరు ఇట్లా చెప్పరు కానీ విశ్వాసం గుండు అన్నారా? నాకు చెబుతారేనండి బాబు మీరు? మీ ప్రక్కన వాళ్ళకి చెప్పండి, పలుక్కోరా మీరు? మాట్లాడుకోరు అనుకుంటా. చెప్పండి, విశ్వాసివై. ఏంది అప్పుడే ముచ్చట్లు కలిపేశారు? చెప్పారా? ఏమని చెప్పారు? ఆమేన్. కడవరి కాల దినాలలో, నేటి దినాల్లో చూస్తూ ఉన్నాం, ఎక్కడ పట్టినా అవిశ్వాసం ఎక్కువైపోయింది. ఏర్పరచబడిన వారు సహితం ఒకప్పుడున్న విశ్వాసం, ఒకప్పుడున్న భక్తి ఈ రోజుల్లో కనబడట్లా. కానీ ప్రభు ఏమడుగుతున్నాడు తెలుసా? ఒకప్పుడున్న భక్తి కాదు, ఇప్పటికీ ఎప్పటికీ తరగని భక్తి కావాలా? దేవునికి స్తోత్ర. తరగని విశ్వాసం కావాలా? తోమాతో ఈ మాట చెబుతూ ఉన్నాడు, అవిశ్వాసివిగాక. తోమా రా, నా చేతి వేళల్లో లేకపోతే నా ప్రక్కలో అయిన గాయముల్లో వేలు పెట్టి చూసి, ఇప్పుడు కన్నా అవిశ్వాసివిగాక. నేటి దినాల్లో మనము ఎవరిమై ఉండాలో తెలుసా? నేటి దినాల్లో మనము ఎటువంటి వ్యక్తులుగా మార్చబడాలో తెలుసా? పరిస్థితులు తల్లకిందులైనా, స్థితిగతులు మారిపోయినా, దేవుని యందు చెక్కు చెదరని విశ్వాసం గలవారుగా మార్చబడాలి. హల్లెలూయా. ఎందుకు చెప్పనా? అలా నమ్మకమైనటువంటి వారిని, అలా నమ్మకత్వంతో కొనసాగుతూ పరిశుద్ధత కాపాడుకునే వారిని తీసుకుని పోవటానికి ఆయన రాబోతున్నాడు. ఒకవేళ ఈ లోపు నువ్వు అవిశ్వాసి అయ్యావనుకో, మీకు విషయం చెప్పనా, నేటి దినాల్లో భక్తిలో కల్తీ ఎక్కువైపోయింది. ఏమి ఎక్కువైపోయింది? కల్తీ. భక్తే కాదండి, అనేక విషయాల్లో ఈరోజు ఏమి ఎక్కువైంది? కల్తీ, ఫేక్. నేను ఎక్కడో ఒక మాట చదివాను, రియల్ ఈజ్ రేర్, ఫేక్ ఈజ్ ఎవ్రీవేర్ అని ఉంది. రియల్ ఈజ్ రేర్, ఫేక్ ఈజ్ ఎవ్రీవేర్. ఈరోజు ఎక్కడ చూసినా కానీ కల్తీ ఎక్కువైంది, ఒరిజినాలిటీ తక్కువైపోయింది. నా ప్రియ దేవుని బిడ్డలారా, మీకు ఒక విషయం చెప్తాను. ఒకరోజు ఒక వ్యక్తి చచ్చిపోవాలనుకొని పురుగుల మందు తాగేశాడు. పురుగుల మందు తాగేసిన తర్వాత వాడు వెళ్ళి ఇంట్లో చెప్పాడు, నేను చచ్చిపోదామని పురుగుల మందు తాగేశాను అనగానే వెంటనే వాడిని హాస్పిటల్లో చేర్చాను. హాస్పిటల్లో చేర్చిన తర్వాత కాసేపటికి వాడికి మెలకు వచ్చి కళ్ళు తెరిచి చూశాడు. ఇదేంటి, నేను బతికే ఉన్నానా? డాక్టర్ గారిని అడిగాడు, ఏంటి డాక్టర్ గారు, నేను ఇంకా సావలేదా?
ఒరే నువ్వు తాగిన పురుగుల మందు కల్తీరా, నువ్వు తాగిన పురుగుల మందు కల్తీది, అది ఒరిజినల్ కాదు. జస్ట్ చెప్తున్నాను, అంటే దాని అర్థం కల్తీ ఎంత విస్తరించింది అని. కల్తీ ఎంత విస్తరించింది. సరే, వస్తువుల సంగతి పక్కన పెడితే భక్తిలో కూడా ఏం పెరిగిపోయింది? విశ్వాసత తరిగిపోయింది. క్రీస్తును వెంబడించేవాడు తక్కువైపోయాడు. యథార్థత కలిగి దేవుని కొరకు నిలబడే సత్తువ కలిగినోడు తగ్గిపోయాడు. ఒకప్పుడు రోషం వేరు, ఒకప్పుడు ఆసక్తి వేరు, ఒకప్పుడు భక్తి వేరు, ఒకప్పుడు పరుగులు పెట్టాం, ఇప్పుడు పోదాంలే చేద్దాంలే. కానీ పగటిపూట ప్రభువు చెప్పమని చెప్పిన మాట ఏంటో తెలుసా? మరలా నీలో ఆయన ఉజ్జీవం చూడాలి, మరలా నీలో ఆయన విశ్వాసం చూడాలి. అందుకే అంటున్నాడు కదా, అవిశ్వాసివిగాక, చెప్పండి చెప్పండి, అవిశ్వాసివిగాక విశ్వాసివై ఉండుము. ఎట్లా ఉండాలంట? విశ్వాసులుగా మార్చబడాలి. బైబిల్ గ్రంథములో ఒక సంఘాన్ని ప్రోత్సహిస్తూ మాట్లాడినటువంటి మాటను మాత్రం నేను జ్ఞాపకం చేసి నేను సమయాన్ని బట్టి ముగింపులోనికి వెళ్ళబోతూ ఉన్నాను. చూద్దాం రండి, ప్రకటన గ్రంథము దగ్గరికి రండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము దగ్గరికి రండి. 13వ వచనము చదవండి. సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును, మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో, వింటున్నారా? ఎక్కడ? సాతాను కాపురమున్న ఆ స్థలములో నా యందు విశ్వాసివై ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపై అనువాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదు. ఐ విల్ నో దట్. ఇక్కడ దేవుడు పెర్గమా సంఘమును గురించి మాట్లాడుతున్నాడు. తనలో ఉన్నటువంటి ఒక మంచి క్వాలిటీని దేవుడు ప్రశంసిస్తూ ఉన్నాడు. నిజంగా దేవుని గుణం ఎంత గొప్పదండి. మంచి క్వాలిటీని ప్రోత్సహిస్తాడు, తప్పును సరి చేస్తాడు. ఆమేన్. వాట్ ఎ వండర్ఫుల్ గాడ్ వి ఆర్ సర్వింగ్. ఎంత గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. సరే, ఇక్కడ ప్రోత్సహించిన మాట పెర్గమాస్. నా ప్రియ దేవుని బిడ్డలారా, పెర్గమ సంఘమును గురించి మాట్లాడుతూ పలికినటువంటి మాట, సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నవని నేను ఎరుగుదును. సాతాను కాపురమున్న ఆ స్థలములో నా యందు విశ్వాసివై ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపై అనువాడు మీ మధ్య చంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసం విడిచిపెట్టలేదు. దేవునికి స్తోత్ర. ఐ విల్ నో దాట్ అని దేవుడు ప్రశంసిస్తున్నాడు. మరి నీ సంగతి ఏంటి? ఈ సంఘం అంట ఉన్న స్థలం ఎక్కడ? సాతాను సింహాసనమున్న స్థలం. జరుగుతున్న పరిస్థితులేంటి? దేవుని కొరకు సాక్షులైన వారే ఏం చేయబడుతున్నారు? చంపబడుతున్నారు. ఈ వచనం చదివినప్పుడు ఎస్, ప్రజెంట్ ఇన్ నవ్ ఎ డేస్, ఈ రోజుల్లో కూడా ప్రస్తుత పరిస్థితులు అలాగే ఉన్నాయి. లోకాధికారి బైబిల్లో రాయబడింది కదా, ఈ యుగ సంబంధమైన దేవత జనులకు ఏం కలుగజేసింది? గ్రుడ్డితనం. వాడి రాజ్యమే ఏలుబడి అవుతా ఉంది. ఎవరి రాజ్యం ఏలుబడి అవుతా ఉంది? ఎస్, అపవాది రాజ్యము, అపవాది మాట. నీ మాట చెల్లదు. నువ్వు వెళ్ళి ఏదో చేయాలనుకుంటావు, నీ మాట చెల్లదు. ఎందుకంటే మనది ఈ రాజ్యం కాదు, మనది పరలోక రాజ్యం. హల్లెలూయా. ఈ లోకానికి ఒక అధికారి ఉన్నాడు. ఈ లోకాధికారి సాతాను అనేకుల హృదయాలను కఠినపరుస్తూ
నిజంగా చూస్తూ ఉన్నాం. ఎక్కడ చూసినా దారుణమైన పరిస్థితులు, మారణ హోమాలు. ఇప్పుడు అంటున్నాడు ఒక క్వశ్చన్, ఇప్పుడు కూడా నువ్వు నమ్మకంగా ఉంటావా? దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంతమంది ఏమంటారు తెలుసా, ఎస్ నేను విశ్వాసినే పాస్టర్ గారు, నీకు తెలీదో ఏంది నువ్వు నాకు విశ్వాసం గురించి చెబుతావు? నేను విశ్వాసిని, అసలు పాస్టర్ గారు ఇక్కడ పాకేసినప్పుడు దగ్గర నుండి నేను సీనియర్. నేనంటాను, గాడ్ నాట్ వాంట్ సీనియర్స్, హీ వాంట్ సిన్సియర్స్. దేవుడు సీనియారిటీని కాదు, సిన్సియారిటీని చూస్తాడు. దేవునికి స్తోత్ర అన్న, అవునా? హల్లెలూయా. ఏమడుగుతున్నాడు దేవుడు? నీకు సీనియారిటీ ఎంత అవసరం, సిన్సియారిటీ కూడా అంత అవసరం. ఏం పాస్టర్ గారు నాకు విశ్వాసం తెలీదా? నేను విశ్వాసినే, నేను పిశాచిని కాదు, విశ్వాసినే. ఎప్పుడయ్యా నీ బ్యాంకు ఫుల్ చేస్తేనా? నువ్వు బ్యాంకు ఫుల్ చేస్తే విశ్వాసివా? ఆరోగ్యం ఇస్తే ఆరాధనాపను స్తుతించుటమా. ఏంది కార్యం చేస్తే, చేయకపోతే చేస్తేనేమో ఆరాధన ఆపను, స్తుతించుట. అది చేయకపోతే అయిపోయిందా విశ్వాసం? పేతురు అంటాడు, ఎవడన్నా అభ్యంతర పడతాడేమో కానీ ప్రభువా నేను అస్సలు అభ్యంతర పడను. అసలు ఆయనే చెప్పింది ఫస్ట్, ఆయన ఎవరో నాకు తెలియదని. ఏం పాస్టర్ గారు నేను విశ్వాసిని, నాలో విశ్వాసం లేదనుకుంటున్నావా? ఎస్, యు ఆర్ ద బిలీవర్. నువ్వు విశ్వాసివే, కానీ ఎప్పుడు? అన్నీ బాగున్నప్పుడా? నేను ఒక మాట చెప్తున్నా, గుర్తుపెట్టుకో. పరిస్థితులు తల్లకిందులైన దేవుని మీద నమ్మకం ఉంచి చూడు, నీ చరిత్రను దేవుడు మార్చబోతున్నాడు. హల్లెలూయా. ఆయన మీద ఆధారపడిన వాడిని, ఆయన నమ్ముకున్న వాడిని, ఆయన కొరకు నిలబడిన వాడిని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. అందుకే అంటున్నాడు కదా, నీవు అవిశ్వాసివిగాక విశ్వాసివై ఉండు. మా సంఘము గురించి మాట్లాడుతున్నాడు. నువ్వు విశ్వాసివై ఉన్నావు. అంతిపనివాడు మీ మధ్య చంపబడిన దినాలలో కూడా, సాతాను సింహాసనం ఉండి రాజ్యం ఏలుతున్నా కూడా, పరిస్థితులు తల్లకిందులైనా సరే, నువ్వు నా కొరకు చూపిస్తున్న తెగువ, ఆ విశ్వాసం ఉందే. ఐ నో దాట్. కాబట్టి మీ ధైర్యాన్ని విడిచిపెట్టబాకండి. మీ ధైర్యాన్ని బట్టి, మీ విశ్వాసాన్ని బట్టి ప్రతిఫలము దాగి ఉంది. హల్లెలూయా. ఒకరోజు నీ విశ్వాసాన్ని బట్టి నా దేవుడు ఏమిస్తాడు? ప్రతిఫలం ఇస్తాడు. అక్క, పరిస్థితులు మారి అని దేవునికి దూరం కావాక. కొంతమంది ఉంటారు, బాగు చేసేవాడి కంటే చెడగొట్టేవాడు ఎక్కువ ఉంటాడు. ఏం చేశాడమ్మా దేవుడు అంటారు. చెప్పండి, ఏమంటారు? టోన్ కూడా భలే ఉంటుంది వాళ్ళది. ఏమంటారు? ఏం చేశాడమ్మా దేవుడు? అప్పుడు నువ్వు కూడా అవునమ్మా ఏం చేయలేదు. బుద్ధి ఉండాలి కొద్దిగన్నా. ఆమె తానా అంటే మీరు బాగా చెబుతుండ్రండి, నిజంగానే అట్నే చెప్పారా ఏంది? హల్లెలూయా. అట్నే చెప్పినట్టున్నారు, అందుకే అర్థమైంది. ఇంక నాకు ఉద్యోగం ఇచ్చిండా, పెళ్లి చేసిండా, బ్యాంకు నింపిండా, ఓ చర్చి 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 ప్రార్థన అని వెళ్తావు. నేను ఒక మాట చెప్పనా? అప్పుడు నువ్వు చెప్పాల్సిన మాట, ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన నా దేవుడే, చేసినా చేయకపోయినా ఆయన నా దేవుడే. ఇప్పుడు ఏందంటావు? దేవునికి స్తోత్ర. ఈరోజు అది జరగకపోవచ్చు, ఒకరోజు అది చేయక మానడు. హల్లెలూయా. నేను ఉద్యోగం కోసం వేసే దగ్గరికి రాలా, పరలోకం కోసం వచ్చా. తన కుమారుణ్ణే ఇచ్చినోడు ఇవన్నీ ఇయటం ఆయనకు పెద్ద లెక్క కాదు. అంతేగాని నువ్వు కూడా అవునమ్మా ఏం చేయలేదమ్మా దేవుడు, పాస్టర్ గారు ఇంక నేను రావట్లేదు ప్రార్థనకి, వందనాలమ్మ మీకు.
మీరు కాదు, ఉన్నారు కొంతమంది. హలే, మీరు కాదు అన్న, వందనాలు. మీరు కాదు, మీరు మంచోళ్ళు, మీరు విశ్వాసం కలిగిన వాళ్ళు. ఆ విశ్వాసాన్ని ఏం చేసుకోండి, కాపాడుకోండి. రేపటి రోజున ఒక పరిస్థితి వస్తుంది. ఏం చేశాడు నీ దేవుడు నీ కోసం? మందిరం మానేసి ఎగ్గొట్టే పరిస్థితులు వస్తాయి, వదిలేస్తావా? నేను ఒకటే చెప్తున్నా, ఎవడైతే విశ్వాసం కలిగి నిలబడతాడో వారి కొరకు దేవుడు శ్రేష్టమైన ప్రతిఫలాన్ని దాచి ఉంచాడు. దేవునికి స్తోత్రం. కనుక ఏమాత్రం విశ్వాసాన్ని ఏం చేయొద్దు, విడిచిపెట్టొద్దు. విశ్వాసాన్ని విడిచిపెట్టొద్దు. ఏమాత్రం దేవునిపై ఉన్న నమ్మకాన్ని విడిచిపెట్టొద్దు. ఎందుకంటే నీ విశ్వాసానికి, నీ నమ్మకానికి ప్రతిఫలంగా నా దేవుడు గొప్ప కార్యాలను చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన యందు నమ్మిక ఉంచిన వాడిని ఆయన అసలు విడిచిపెట్టేవాడు కాదండి. ఇక్కడ వరి దినాల్లో చూస్తున్నాం, అనేక మంది విశ్వాసహీనులైపోతున్నారు. కల్తీ పెరిగిపోయింది. కల్తీ పెరిగిపోయింది కదా, నువ్వు కూడా కల్తీలో చేరొద్దు. ఒక విశ్వాసిగా మార్చబడు. విశ్వాసిగా మార్చబడితే ఎలాంటి కార్యాలు జరుగుతాయో తెలుసా? చాలా విషయాలు చెప్పాలి, కానీ క్లుప్తంగా జ్ఞాపకం చేస్తున్నా. దేవుడు కోరుకుంది నువ్వు విశ్వాసిగా ఉండాలని. కానీ ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు? ఒకవేళ అవిశ్వాసిగా ఉంటే ఏమైంది అని అంటే, నువ్వు ఏ కార్యాన్ని నీ జీవితంలో చూడలేవు. ఒకవేళ విశ్వాసిగా ఉంటే ఏమైందో తెలుసా? అసాధ్యాలు సుసాధ్యాలుగా మారుతాయి. దేవునికి స్తోత్రం. ఒకవేళ నువ్వు విశ్వాసం కల్లోడిగా మారితే ఇది జరగదు అనుకున్నది జరగబోతా ఉంది. మనం పాడుకున్నాక కథ మొత్తం, ఎప్పుడు కథ మొత్తం మార్చగలవని పదే పొద్దుని సాయంత్రం దాకా పాడితే కాదు. విశ్వాసంతో ఒక్క మాటను పలికితే నీ కథ మారిపోద్ది. దేవునికి స్తోత్రం. చావైనా రేవైనా, ఏ పరిస్థితులు ఎదురైనా, ఐఎమ్ ఫర్ యు లార్డ్, నేను నీ కొరకు ఉన్నానయ్యా అని నీ జీవితాన్ని అప్పగించుకోగలిగితే నీ పరిస్థితులను మార్చగలడు. ఎవడు చెప్తున్నా, జ్ఞాపకం పెట్టుకోండి. అసలు తన కుమారుణ్ణి ఇచ్చినాడు, ఏది ఇవ్వటానికి ఆయన వెనుకాడు. నువ్వు చేయాల్సిన పనులు ఒకటే, ఆయన మీద విశ్వాసం ఉంచి నీ జీవితాన్ని కాపాడుకో, పవిత్రంగా, పరిశుద్ధంగా. అది చాలు. అన్నీ నిన్ను వెతుక్కుంటూ వస్తాయి, అన్నీ నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. ఈరోజు ఈ బలహీనుడండి, మీకు తెలుసా, బెడ్ రెస్ట్లో ఉండాల్సిన వాడిని బలిపీఠం మీద నిలబెట్టాడండి. హల్లెలూయా. స్కూల్ బ్యాగ్ కూడా మోసుకోలేనోడిని నేను, ఇదిగో ఇది తీసుకుని ప్రపంచానికి దేవుడు పంపిస్తున్నాడు. నువ్వు నమ్మాలే కానీ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా నిన్ను మారుస్తాడు. నీ జీవితాన్ని పవిత్రంగా ఆయనకు అంకితం చేయాలే కానీ, ప్రతి పాపాన్ని విడిచిపెట్టి నీ బ్రతుకును పవిత్రంగా కాపాడుకుంటూ ఒక నిజమైన విశ్వాసిగా, శ్రద్ధ కలిగిన వాడిగా మార్చబడాలే కానీ నీ పరిస్థితులన్నిటిని ఆయన మారుస్తాడు. కనుక ఈ పగటి వేళ ఒక తీర్మానం తీసుకుందాం. అయ్యా, ఏ పరిస్థితుల్లో నా విశ్వాసాన్ని కోల్పోను. చెప్పండి దేవునితో ఒక మాట, చెయ్యెత్తి చెప్పండి, నేను విశ్వాసాన్ని కోల్పోను. ఏ పరిస్థితి ఎదురైనా, ఏ పరిస్థితి ఎదురైనా ప్రార్థన ఆపను. నిజమేనా? ప్రార్థన ఆపను, మందిరం మానను, స్తుతి ఆపను, పరిశుద్ధత మానను. హలో, చెయ్యెత్తింది ప్రభు ఎదుట. తర్వాత తేడా పడ్డదో తోలుడుద్ది. ఏదో ఫ్లోలో చెప్పేస్తున్నాం అన్నట్టు కాదు. ఎస్, ఇట్స్ డెడికేషన్. అంతే, ఒక తీర్మానంతో చెప్పేయాలి. దేవా, నిజమయ్యా, ఏ పరిస్థితి వచ్చినా ప్రార్థన ఆపను, ఏ పరిస్థితి వచ్చినా నిన్ను స్తుతించటం. యోసేపు జీవితంలో అదేగా మనం చూస్తాం. ఎదురొచ్చి నిలబడినా పారిపోయాడు. అది కమిట్మెంట్. అందుకే దేవుడు ఆయన ఆశీర్వాదకరమైన వ్యక్తిగా మార్చాడు. బైబిల్లో భక్తులు ఎవరు ఆశీర్వాదాలు వెతుక్కుంటూ వెళ్ళలా, వాళ్ళని ఆశీర్వాదాలు వెతుక్కుంటూ వచ్చినాయి.
నిన్ను ఆశీర్వాదం వెతుక్కుంటూ రాబోతుంది. నువ్వు పోగొట్టుకున్నవన్నీ నిన్ను వెతుక్కుంటూ రాబోతున్నాయి. నవ్వినోళ్ళు నీ ముందు నిన్ను గణపరిచే రోజు వస్తుంది. హల్లెలూయా. నువ్వు చేయాల్సిందల్లా ఆయన మీద విశ్వాసం ఉంచి నీ జీవితాన్ని పరిశుద్ధంగా ఆయన చేతుల్లో పెట్టడమే. అలా పెడితే నీ చరిత్రని ఆయన మారుస్తాడు. లేచి నిలబడదాం. మీరున్న స్థలాల్లో అందరూ లేచి నిలబడదాం. ఈ పగలు ఒక తీర్మానంలోనికి నువ్వు రావాలి. యూ హ్యావ్ టు టేక్ వన్ రైట్ డెసిషన్ టుడే. ఈ 2026వ సంవత్సరంలో ఈ ఉజ్జీవ కూడికలో నువ్వు ఒక తీర్మానంలోనికి రావాలి. ఇంకా నీలో చంచలమైన విశ్వాసం ఉందేమో, ఇంకా కాసేపు ఇటు, ఇక్కడ కాదు ఇంకో చోట, ఇక్కడ కాదు ఇంకొక చోట, ఇది కాదు ఇంకొకటి అన్నట్టుగా ఉన్నావేమో. లెట్స్ టేక్ వన్ రైట్ డెసిషన్ టుడే. ఈరోజు ఒక మంచి నిర్ణయం తీసుకో. ఈరోజు ఒక మంచి తీర్మానం తీసుకో. ఇక్కడ లాభం లేకపోతే ఇంకో చోటుకు పోదాంలే, ఇది మందిరంలో అయ్యేది కాదులే, ఇది ప్రార్థనలో అయ్యేది కాదులే అనుకుంటున్నావేమో. ఈజ్ దర్ ఎనీథింగ్ ఇంపాసిబుల్ టు అవర్ గాడ్? దేవునికి అసాధ్యమైన ఏదైనా ఉందా? నో, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ టు అవర్ లార్డ్. మనం ఆరాధిస్తున్న దేవునికి సమస్తం సాధ్యం. 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్పు. ఎస్ ఫాదర్, అయ్యా నన్ను క్షమించు ప్రభువా, నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించు నాయనా, నన్ను క్షమించు నాయనా. ఒకప్పుడు రోషంతో ఉన్నోడిని, ఒకప్పుడు ఆసక్తితో ఉన్నదాన్ని. నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించు. నీ కొరకు నిలబడతాను ప్రభువా. నన్ను క్షమిస్తావా? నోరు తెరిచి ప్రార్థన చేయి చెల్లి. అన్నయ్య నోరు తెరిచి ప్రార్థన చేయి. తమ్ముడు ప్రార్థన చేయి. ఒకవేళ ఇంకా నీ జీవితంలో యేసయ్యని సొంత రక్షకునిగా అంగీకరించకపోతే, నీ కులం మారమనో నీ మతం మారమనో అడిగిన వాడు కాదు యేసు. నీ బ్రతుకు మార్చుకో, నీ జీవితాన్ని మార్చుకో. మనము మన పాపములను ఒప్పుకొని ఎడల ఆయన నీతిమంతుడు, నమ్మదగిన వాడు, వాత్సల్యపూర్ణుడు, సమస్త దుర్నీతి నుండి మనల్ని విడిపించి పవిత్రులుగా చేయగలిగిన వాడు. ఇఫ్ యు బిలీవ్, యు సీ ద మిరాకిల్ ఇన్ యువర్ లైఫ్. నువ్వు నమ్మి నీ జీవితాన్ని ఆయన చేతుల్లో పెడితే ఆయన అద్భుతముగా మలచగలడు. మనుషుల చేతుల్లో నీ జీవితాలను పెట్టావు. వాళ్ళు మోసం చేశారు, నీ గుండె గాయం చేశారు. కానీ దేవుని చేతుల్లో కనుక నీ జీవితాన్ని పెడితే, ఇదిగో ఈ బలహీనున్నే వాడుకుంటున్నాడు, నీ చేత చరిత్ర సృష్టింపజేస్తాడు. అపోస్తలులను చూసినప్పుడు పలికిన మాట, భూమిని తల్లకిందులు చేయువారు వీరే. ఎవరు దేవుని చేతుల్లో వారి జీవితాలు పెడతారో, ఎవరు దేవునిపై ఆధారపడతారో, ఎవరు దేవునిపై విశ్వాసం చూపిస్తారో, వారి చరిత్రలను మార్చటానికి నా దేవుడు ఈ భూమికి మీదకు దిగి వచ్చాడు. మనం ఆరాధిస్తున్న దేవుడు ఈ భూమి మీదకు దిగి వచ్చాడు. సరెండర్ యువర్ లైఫ్ టు అవర్ గాడ్. నీ జీవితాన్ని దేవునికి అప్పగిస్తావా? ఈ పగటి వేళ, ఈ ఉజ్జీవ కూడికలో అవునయ్యా, నా పరిస్థితులు మార్చగలిగిన దేవుడు అయ్యా. ఇంకొన్ని నిమిషాల్లో ఈ స్థలాన్ని వదిలిపెట్టి వెళ్ళబోతున్నావు. కానీ వచ్చిన వ్యక్తిగా వెళ్ళకూడదు, నువ్వు విశ్వాసం గల వ్యక్తిగా పోవాలి. విశ్వాసం గల దానివిగా మారాలి. ఏ పరిస్థితి ఎదురైనా, I never leave you, Father. I never leave your presence. నీ సన్నిధి విడిచిపెట్టనయ్యా, నిన్ను విడిచిపెట్టనయ్యా. లోకంలోనే నిన్ను వెతికా, అంత శూన్యము, చివరికి నువ్వే నిలిచావు సదాకాలము. లోకంలోనే నిన్ను
ఎన్నో వెతిక అంత శూన్యము, చివరికి నువ్వే నిలిచావు సదాకాలము. నిన్ను విడువను దేవా నా ప్రభువా నా ప్రాణనాథా, నీ చేతితో మలచి నన్ను విరచి సరిచేయునాదా. నిన్ను విడువను దేవా నా ప్రభువా నా ప్రాణనాథా, నీ చేతితో మలచి నన్ను విరచి సరిచేయునాదా. నువ్వే నా ప్రాణాధారము. శబ్దాలు స్వరమెత్తి. నువ్వే నా मेरे प्राणाधार है, तू ही मेरे जीवाधार है. నువ్వే నా ప్రాణ, అవునయ్యా నా ప్రాణాధారము నీవే, నువ్వే నా జీవాధారము. మరలా నిన్ను విడువను దేవా. దేవునితో ఒక తీర్మానం, నిన్ను విడువను దేవా నా ప్రాణ. మరొకసారి చెబుదామా, నిన్ను విడువను అయ్యా, ఏ పరిస్థితి అయినా విడువనయ్యా. చెబుదాం, నిన్ను విడువను దేవా నా ప్రాణ, నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా ప్రాణ. నువ్వే లేకపోతే నేను జీవించలేను, నువ్వే లేకపోతే. ఇంకొన్ని నిమిషాల్లో ఈ స్థలాన్ని విడిచిపెట్టుకోబోతుండగా దేవునితో ఒక తీర్మానం చేద్దాం. అవునయ్యా ఊహించలేను, నువ్వే లేకపోతే నేను లేను. నిన్ను విడువను దేవా. అవునయ్యా నీ చేతితో మలచి నన్ను విరచి సరిచేయునాదా. నిన్ను విడువను దేవా. మలచి నన్ను విరచి సరిచేయునాదా. నువ్వే నా ప్రాణాధారము. శబడు కొడుతూ స్వరమెత్తి, నువ్వే నా జీవాధారం, నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా యేసయ్యా, నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవా. అవునయ్యా నువ్వు లేకుండా ఒక్కడుగు కూడా వేయలేనయ్యా. నన్ను సరిచేయండి ప్రభువా. ఒకవేళ నాలో ఏమైనా లోపాలుంటే సరిచేయండి, నాలో అపవిత్రత ఉంటే తీసివేయండి. నా పాపముని ఎదుట ఒప్పుకుంటున్నాను, సరిచేయండి. నీ కొరకు పనికొచ్చే పాత్రగా నన్ను మలచండి అయ్యా. ఓ బలమైన విశ్వాసిగా నన్ను మార్చండి అయ్యా. I want to be sincere Father. అయ్యా నిజమైన నీ బిడ్డగా నన్ను మార్చండి అయ్యా. దేవుని మహిమ ఈ స్థలమును కమ్ముకొనును గాక. దేవుని మహిమ ఒక్కొక్కరిని కమ్ముకొనును గాక. కృప కలిగిన దేవానికి వందనాలయ్యా. మీరు మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాట కొరకు వందనాలు. శ్రమలో కూడా సంతోషించాడు అపోస్తలుడైన పౌలు భక్తుడు. కారణం విశ్వాసం.
కారణం నమ్మకం, కారణము ధైర్యం. నీ యందు విశ్వాసం ఉంచి మేము కదలక స్థిరులముగా మార్చబడుదుముగాక. నీ రాజ్యము చేరే వరకు ఇటువంటి స్థిరత్వముతో మీరు మమ్మల్ని నడిపింప చేయమని, ఈ పరిచర్యను ఆశీర్వదించి శాఖోపశాఖలుగా మీరు విస్తరింప చేయమని సమస్తాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. చెప్పండి బిగ్గరగా ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు కృప మీకు తోడయుండును గాక. కూర్చుందాం.